నమస్కారం అండి. నా పేరు అశ్విన్ కుమార్. ఈరోజు నేను మీతోటి చాలా ఇంపార్టెంట్ టాపిక్ షేర్ చేయబోతున్నాను. ఆ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే, మనము ఆహ్, దురదృష్టవశాత్తు హాస్పిటల్‌లో గానీ, ఎక్కడైనా జాయిన్ అయితే ఎస్పెషల్లీ ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్ జాయిన్ అయితే, మన వాళ్ళు గానీ, మీరు గానీ, ఎవరన్నా మీకు తెలిసిన బంధువులు గానీ జాయిన్ అయితే, మనం ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? అది చాలా ఇంపార్టెంట్ అండి. ఈరోజు అందుకే మీలో ఎవరైనా స్వచ్ఛంద సంస్థ స్టార్ట్ చేయాలనుకుంటే, వాళ్ళకి నేను ఒక గైడ్‌లైన్స్ ఇస్తున్నానండి. ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా ఇంటర్నెట్ ఇచ్చి సేకరించిందే మీకు షేర్ చేసి తెలుగులో చెప్తున్నాను. అందుకే ఇది ఇంపార్టెంట్. అందుకే సభా సరస్వతికి నమస్కారం. నేను ఇక్కడ ఒక నేమ్ ఏం పెట్టానంటే సిటిజన్స్ యాక్షన్ టు కర్బ్ హెల్త్ కేర్ అబ్యూస్. అందుకే మన హెల్త్ కేర్ సెక్టర్‌లో ఏమైనా అనెథికల్ ప్రాక్టీసెస్ ఉన్నాయంటే అది దాని గురించి మనం ఎట్లా అడ్రెస్ చేయాలి? దాని గురించి ఎట్లా మనం అర్థం చేసుకోవాలి? ఇవే కాకుండా మనం అందరు చాలా మటుకు మనం మెడికల్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ కూడా తీసుకుంటాం. దాని గురించి కూడా కొంచెం అవగాహన నేను ఇస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే మీరు దయచేసి ఇంకొకళ్ళు కూడా షేర్ చేయండి. ఓకేనా అండి? ఇంకా ప్రారంభిద్దాం. ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే నేను ఇస్తున్నానో ఒక పర్టికులర్ డాక్టర్ కానీ, ఒక పర్టికులర్ హాస్పిటల్ చైన్ గురించి కాదు. కాకపోతే ఎవరైనా ఒక స్వచ్ఛంద సంస్థ స్టార్ట్ చేయాలనుకుంటే వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. ఆ స్వచ్ఛంద సంస్థలో కూడా మెయిన్ మిషన్ ఏంటంటే ఈ అనెథికల్ ప్రాక్టీసెస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఆల్ ఓవర్ ఇండియా కానీ ఎస్పెషల్లీ మన 2 తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో నేను ఇది షేర్ చేస్తున్నాను. అండ్ ఎస్పెషల్లీ ఈరోజు జూన్ 2 మన తెలంగాణ ఫార్మేషన్ డే కాబట్టి తెలంగాణ ఫార్మేషన్ డే గ్రీటింగ్స్. జై తెలంగాణ అండ్ జై తెలుగు రాష్ట్రాలు. సో అందుకే మనం తెలుసుకుందామంటే ఇన్ఫర్మేషన్ ఏంటి, ఎట్లా చేయాలి అనేది మనం ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాను. మీకు నచ్చితే అందరితోటి షేర్ చేయండి. ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే అండి, ఈ ఒక స్వచ్ఛంద సంస్థ మీరు ఏదైతే స్టార్ట్ చేస్తారో దాంట్లో ఏ మెంబర్కి కానీ మీ బైలాస్లో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇది నాన్ పొలిటికల్ ఉండాలండి, నాన్ రిలీజియస్, నాన్ కాస్ట్ బేస్డ్, అందరిని ఇంక్లూడ్ చేసేటట్టు ఉండాలి. ఎవరైనా మెంబర్స్కి వాళ్ళ వాళ్ళ స్వయ ప్రయోజనాల కోసం వాళ్ళు ఏదైనా ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయాలా, ఏదైనా చేయాలనుకుంటే దాంట్లో నుంచి వాళ్ళకి దీంట్లో భాగస్వామ్యం ఉండకూడదు. ఎందుకంటే చేయొచ్చు, ఎవరికి కావాలంటే వాళ్ళ ఎలక్షన్స్ వాళ్ళు నిలబడవచ్చు, వాళ్ళు చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఎలక్షన్స్ అనేది ఇంపార్టెంట్ కాదు, పొలిటికల్ లీడర్షిప్ అనేది ఇంపార్టెంట్ కాదు. ఇది జనాల సమస్య. ఇది జన సమస్య కాబట్టి జనాలందరూ ఏకమై మనం పోరాడితే, మనం అందరితో మాట్లాడితే, ఇక్కడ పోరాడటం అనేది ఏంటి అనెథికల్ ప్రాక్టీసెస్ గురించి, కాకపోతే ఏ డాక్టర్ కానీ ఏ ఒక హాస్పిటల్ గురించి కాదు. కాకపోతే మనం వాళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే వాళ్ళు మనుషులే, మనం మనుషులే. వాళ్ళు జబ్బు పడవచ్చు, మనము జబ్బు పడవచ్చు. కాకపోతే ఒక మానవత్వం దృక్పథంతో మనకు సేవనిచ్చిస్తే చాలా బాగుంటుంది. ఇది వర్తించేది అన్ని ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్‌కి అండ్ ఆల్సో టు ద గవర్నమెంట్ హాస్పిటల్స్ ఆల్సో. అది చాలా ముఖ్యంగా చెప్పాలనుకుంటున్నాను. ఎవరైనా స్వచ్ఛంద సంస్థ స్టార్ట్ చేయాలనుకుంటే ప్లస్ నాది వీడియో ఎస్9 గురులో ఛానల్‌లో మీకు ఎన్‌జీఓ దర్పణ్ గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. ఎన్‌జీఓ దర్పణ్ అనేది ఎట్లా స్టార్ట్ చేయాలి, ఏంటి ఇన్ఫర్మేషన్ అనేది, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఎలా వస్తుందనేది కూడా చేయొచ్చు. దాంట్లో ఇది కూడా ఇంపార్టెంట్ భాగ్యం అండి, అనెథికల్ ప్రాక్టీసెస్ ఇన్ హెల్త్ కేర్ సెక్టర్. ఇది మన అందుకే ఈ వీడియోని నేను తెలుగులో చేస్తున్నాను. లెట్ us గో టు ద నెక్స్ట్ స్లైడ్. చాలా మందికి తెలిసిందే, ఏదైనా ఒక అసోసియేషన్ ట్రస్ట్ ఫామ్ చేస్తే ఒక స్మాల్ ఇంట్రొడక్షన్ ఆఫ్ అందరు మెంబర్స్తో సహా వాళ్ళందరూ కలిసి మీకు నచ్చిన స్వచ్ఛంద సంస్థ పేరు పెట్టవచ్చు. ఇక్కడ నేను క్యాచ్ అని పెట్టాను, సిటిజన్స్ యాక్షన్ టు కర్బ్ హెల్త్ కేర్ అబ్యూస్ అనేసి, ఒక ఎన్జిఓ లాగా. దాని తర్వాత మీ బైలాస్ కూడా కొంచెం గైడ్లైన్స్ నేను ఇస్తాను వచ్చే స్లైడ్స్లో. దాంతో మీ మిషన్ ఏంటి, యాక్షన్ ప్లాన్ ఏంటి, ఇప్పుడు వచ్చే సంవత్సరం జూన్ 2025 నుంచి మే 2026 వరకు ఏం చేయాలనుకుంటున్నారు, ఎవరెవరు మెంబర్స్. అండ్ ఇంపార్టెంట్ ఏంటంటే ఏ మెంబర్స్ అయినా కానీ వాళ్ళకి పొలిటికల్ అంబిషన్స్ ఉండకూడదు. అది చాలా ఇంపార్టెంట్. అందుకే నాన్ పొలిటికల్, నాన్ రిలీజియస్, నాన్ కాస్ట్ బేస్డ్ అందరిని ఇంక్లూడ్ చేయాలి. ఇది అందరి సమస్య, మనందరి సమస్య. ఒక 11 మెంబర్ బాడీ ఫామ్ చేసి అసోసియేషన్ రిజిస్టర్ చేసుకుంటే దాని తర్వాత ఎవరికైనా ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఓరియంటేషన్ కావాలంటే నేనున్నానండి, అశ్విన్ కుమార్ గుర్తుపెట్టుకోండి. ఇది హెల్త్ కేర్ ఇండస్ట్రీ ఏంటి, గవర్నమెంట్లో ఎలా నడుస్తుంది, ప్రైవేట్లో ఎలా నడుస్తుంది, చాలా మటుకు యూజ్ చేసే టర్మినాలజీ, మెడికల్ మాఫియా ఏంటి, ఈ మెడికల్ మాఫియాని ఎలా ఎన్ని రకాలుగా మనల్ని ఒక సామాన్యుడిని నడ్డి విరగొడుతుందో అది కూడా మనం అర్థం చేసుకోవాలి. దాని గురించి మనం ఎట్లా పోరాడాలి,
అది చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత అండర్స్టాండింగ్ ద ఇన్సూరెన్స్ సెక్టర్. ఇన్సూరెన్స్ అనేది ఎందుకు తీసుకుంటాం, దేనికి, ఎన్ని రకాల ఇన్సూరెన్సెస్ ఉన్నాయి. దాని తర్వాత లీగల్ లూప్ హోల్స్ అండర్స్టాండింగ్, ఏదన్నా చట్ట విధంగా ఏదైనా జరిగితే దాని గురించి తెలుసుకోవడానికి కన్స్యూమర్ ఫోరం ఏంటి, దాని గురించి ఎట్లా యాక్షన్ తీసుకోవచ్చు అని. దాని తర్వాత చాలా ఇంపార్టెంట్, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నన్ను సంప్రదిస్తే వాళ్ళకి నేను ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో మీ స్వచ్ఛంద సంస్థ ఎలా పెనెట్రేట్ అవుతుంది, దానికి ఒక గైడెన్స్ లాగా, ఒక కన్సల్టెంట్ లాగా నేను మీకు సహాయపడగలను. సో దాని గురించి ఇది ఇంపార్టెంట్ స్లైడ్ అండి. సో అందుకే ఇక్కడ ఒక రెడ్ మార్క్లో పెట్టాను నేను, ఏంటంటే ఇన్సూరెన్స్ సెక్టర్. ఇన్సూరెన్స్ గురించి కొంచెం తెలుసుకుందామండి, అందుకే ఇక్కడ పెట్టాను. యువర్ హెల్త్, యువర్ రైట్స్, డోంట్ ఫాల్ ఫర్ ద మెడికల్ మాఫియా, హాస్పిటల్స్ అండ్ డయాగ్నోస్టిక్ సెంటర్స్. మనం ఉన్నది వాట్ ఎవర్ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేస్తున్నానో ఈ నాలెడ్జ్ షేరింగ్ సెషన్లో, ఇదన్నీ కూడా నేను నెట్ నుంచి తీసుకుంది, నేను సొంతంగా క్రియేట్ చేసింది ఏం లేదు. కాకపోతే అసెంబ్లేట్ చేసి కొలేట్ చేసి కరెక్ట్గా మీ ముందు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్, ఒక వీడియో ద్వారా చేసి నేను మీకు ఇస్తున్నాను. సో అది అందుకే మీతో షేర్ చేస్తున్నాను. ఇక్కడ ఇన్సూరెన్స్ సెక్టర్. ఇన్సూరెన్స్ అంటే గుర్తుపెట్టుకోవాల్సిన అందరూ ఏంటంటే అండి, నాకు తెలిసినంత మటుకైతే 99% ఆఫ్ ద పీపుల్కి ఇన్సూరెన్స్ అంటే అవగాహన లేదు. ఏంటి ఇన్సూరెన్స్ అంటే, ఒక రిస్క్, ఫ్యూచర్ ఏమన్నా ఇన్సిడెంట్ అయ్యేదానికి ఒక రిస్క్ కవరేజ్, దానికి సంబంధించి ఒక అమౌంట్, దాన్ని మనం ఇన్సూరెన్స్ అంటాం. ఇన్సూరెన్స్ అంటే సరే, మీరు యంగ్స్టర్స్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, రోజు మీరు బైక్ తీసుకొని, మీ కార్ తీసుకొని బయటకు వెళ్ళొచ్చు, ఏమైనా యాక్సిడెంట్ అవ్వచ్చు, దాన్ని రిస్క్ కవరేజ్. దర్ ఇస్ అ పొటెన్షియల్ ఛాన్స్ ఫర్ అన్ యాక్సిడెంట్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన సెకండ్ ఏంటంటే అండి, కొన్ని ఇన్ఫర్మేషన్, నేను ఒక సర్టిఫైడ్ ఇన్సూరర్ ఫర్ కేర్ హెల్త్ ఇన్సూరెన్స్, నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ అండ్ ఆల్సో ఫర్ ఎల్ఐసి కాంపోజిట్ ఇన్సూరర్ నేను. కాకపోతే అందరికీ చాలా మందికి తెలియదు ఏంటంటే, చాలా మంది ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఏం చేస్తారంటే, మీ జుట్టు పట్టుకొని కాలు పట్టుకొని వాళ్ళ టార్గెట్స్ ఫుల్ఫిల్ అవ్వడానికి కోసము ఇన్సూరెన్స్ పాలసీస్ అమ్ముతారు. అది చాలా దురదృష్టం అయినది. ఎంతమంది చేస్తారు, దాంట్లో చాలా తక్కువ మంది ఒక అవగాహనతో సహా, అరే ఒక కన్స్యూమర్ ఒక తీసుకుంటున్నారు పాలసీ, ఎందుకు తీసుకుంటున్నారు అనే దాని గురించి ఒక అవగాహన కలిగించి వాళ్ళతో ఇన్సూరెన్స్ పాలసీ అమ్మేయాలి. అది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా కానీ మీరు ఒక ఇన్సూరెన్స్ తీసుకునే ముందు మీరు ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వెబ్సైట్కి వెళ్ళేసి వాళ్ళ క్లెయిమ్ రేషియో ఎంత ఉంది అనేసి అది చెక్ చేసుకోవాలి. క్లెయిమ్ రేషియో ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో అది దట్ ఇస్ అ బెటర్ కంపెనీ. అది మీరు ఏ కంపెనీ నుంచి క్లెయిమ్ రేషియో బాగుందో 4-5 వెబ్సైట్స్ చూసుకోండి, మీ ఫ్రెండ్స్ సర్కిల్లో 4-5గురితో మాట్లాడి మీరు తీసుకోవచ్చు. అది నేను చెప్తున్నాను ఇక్కడ. ఇంకోటి ఏంటంటే అండి, ఇక్కడ ఇన్సూరెన్స్లో చాలా మటుకు ఏం చేస్తారంటే, ఎస్పెషల్లీ యంగ్స్టర్స్ చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. మీరు యంగ్గా ఉన్నప్పుడే ఇన్సూరెన్స్ తీసుకోవాలి. మీరు జాబ్లో కొత్తగా జాయిన్ అవ్వగానే ఇన్సూరెన్స్ తీసుకోవాలి. లెటర్సే మీ శాలరీ 10,000 పర్ మంత్ అనుకుందాం, అది కాదు, బట్ జస్ట్ చెప్పడానికి 25% మీ శాలరీ నుంచి మీరు ఇన్సూరెన్స్కి అలొకేట్ చేయాలి. అంటే 10,000 ఎవరికైనా జీతం ఉంటే 2,500 ఇన్సూరెన్స్ తీసుకోవాలి. దాంట్లో ఒక 1,500 పెట్టి హెల్త్ ఇన్సూరెన్స్, మీ ఫ్యామిలీ మొత్తంకి, మీకు నాన్నగారికి, అమ్మగారికి, ఎవరో చెల్లె ఉంటే చెల్లెకి, అంత వైఫ్ ఉంటే వైఫ్, వాళ్ళకి ఒక 1,500 పెట్టి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కొంచెం రీసెర్చ్ చేసి తీసుకోండి. ఇది చెప్పాను కదా, క్లెయిమ్ రేషియో ఆలోచించి తీసుకోండి. ఇంకొకటి ₹1,000 మిగిలింది, ఆ ₹1,000 ఒక ఎల్ఐసి పాలసీ తీసుకోండి. గాడ్ ఫార్బిడ్ మీకేమన్నా అయితే, మీరేమన్నా అయిపోతే అప్పుడు ఎల్ఐసి పాలసీ ద్వారా మీకు వస్తుంది. ఈ మనం హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు అంటున్నాము ఇక్కడ, ఎందుకంటే ఏమైనా యాక్సిడెంట్ అయ్యి హాస్పిటలైజేషన్ ఏమైంది, అప్పుడు హాస్పిటలైజేషన్ కవరేజ్ కోసం ఇవన్నీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఇక్కడ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అండి, చాలా మంది ఏం చేస్తారంటే ఇన్సూరెన్స్ ప్లాన్ చేయరు. వాడు మిడ్ లైఫ్ వచ్చిన తర్వాత సడన్గా హెల్త్ ఏదో వస్తుంది నాకు తెలుసు అనే టైంకి జస్ట్ 1 month బిఫోర్ ద క్రైసిస్ తీసుకుంటారు. అట్లాంటప్పుడు ఏ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా క్లెయిమ్ ఇమీడియట్గా ఇవ్వదు. దీంతో పాటు చాలా మటుకు ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ కూడా వస్తుంటాయి. నేను ఎందుకు చెప్తున్నా అంటే, యాజ్ అన్ ఇన్సూరెన్స్ మేము చూసాం చాలా మంది ఏంటంటే సరిగ్గా ఇన్ఫర్మేషన్ డిస్క్లోజ్ చేయరు. పాలసీ తీసుకునేటప్పుడు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ డిస్క్లోజ్ చేసి ట్రూత్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇన్సూరెన్స్ కంపెనీకి కూడా క్లెయిమ్ ఇవ్వాల్సిందే. ఇవి కాకుండా వాళ్ళు ఇవ్వకపోతే మీరు కన్స్యూమర్ ఫోరంలో మీరు ఫైట్ కూడా చేయొచ్చు, డీటెయిల్స్ అన్ని తీసుకొని. అందుకే మనం సరిగ్గా ఉంటే ఇన్సూరెన్స్ కంపెనీ కూడా క్లెయిమ్ కూడా సరిగ్గా ఇస్తుందండి, అది గుర్తుపెట్టుకోండి. చాలా దీనికి ఒక ఉదాహరణగా చెప్తాను. కొంతమంది ఏం చేస్తారు, కిడ్నీలో స్టోన్స్ పడినాక కరెక్ట్గా ఆపి ఒక 1 month బిఫోర్ ఆపరేషన్ అయిపోతే నేను ఇప్పుడు ఇన్సూరెన్స్ తీసుకుంటా అంటారు. ఇన్సూరెన్స్ తీసుకుంటారా, క్లెయిమ్ రిజెక్ట్ అవుతుంది. ఎందుకు రిజెక్ట్ అవుతుంది అంటే, మీరు హాస్పిటల్లో పోయి జాయిన్ మీరు కిడ్నీలో స్టోన్స్ అనేది ఇప్పుడు పడదు కదా, దానికి 3-4 months అయి ఉంటుంది కదా. అప్పుడు ఇన్సూరెన్స్ పాలసీ మీరు హాస్పిటల్ నుంచి ఏమైనా డాక్యుమెంట్స్ వెళ్తే అందరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇన్సూరెన్స్ ప్రతి ఒక్క ఇన్సూరెన్స్ కంపెనీకి వాళ్ళ ప్యానల్ ఆఫ్ డాక్టర్స్ ఉంటారండి.
మీరు ఏదైతే బిల్లు స్కాన్ చేసి మీ హాస్పిటల్ నుంచి ఇన్సూరెన్స్ డెస్క్ వాడు పంపిస్తాడో, మెయిన్ ఆ కంపెనీ హాస్పిటల్ ప్యానెల్ ఆఫ్ డాక్టర్స్ చెక్ చేస్తారు. చెక్ చేసి ఏ ఏ టెస్ట్‌లు రాస్తారో అది చెక్ చేస్తారు. ఈ టెస్ట్‌లు అవసరం లేని దానికి క్యాన్సిల్ చేయండి అని చెప్పి క్లెయిమ్ ఇస్తారు. లెటర్సే మీ బిల్ 1,00,000 వచ్చిందనుకోండి, అవసరం లేని టెస్ట్ సింపుల్ లెటర్సే మీరు బండి తీసుకొని వెళ్తున్నారు, ఏదో యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితే వాళ్ళు హాస్పిటల్ జాయిన్ గాని హెచ్ఐవి టెస్ట్, అవసరం లేని టెస్ట్‌లు ఎంఆర్ఐ అన్నీ చేపిస్తారు. మీ కాళ్ళకి దెబ్బ తగిలితే. సో ఇవన్నీ కూడా ఏమవుతుందంటే ఇవన్నీ గురించి కూడా మనం అవగాహన తెలుసుకోవాలి. ప్రతి ఒక్క హాస్పిటల్ టెస్ట్ చేస్తున్నా మీ డాక్టర్ని మీరు అడగాలి. సార్ ఎందుకు టెస్టులు చేస్తున్నారు, ఏం టెస్టులు చేస్తున్నారు, మీరు కాకపోతే సరే మీకు దెబ్బ తగిలింది, మీరు చాలా డిస్టర్బ్డ్ ఉంటారు, మీ ఫ్యామిలీ వాళ్ళు డిస్టర్బ్ ఉంటారు. అందుకే ఇక్కడ ఒక స్వచ్ఛంద సంస్థ ఉద్భవించాలి. ఎందుకంటే ఆ స్వచ్ఛంద సంస్థ వ్యక్తి వచ్చి హాస్పిటల్తో కానీ వాళ్ళు అడగొచ్చు ప్రశ్నలు. అది మీరు నామినేట్ చేస్తేనే. అవునండి మేము నామినేట్ చేసిన ఇప్పుడు క్యాచ్ అనేసి ఉందనుకోండి, క్యాచ్ ఎన్జిఓ సంస్థ ఇంకా స్టార్ట్ కాలేదు, స్టార్ట్ అవ్వబోతుంది. అట్లా మీ స్వచ్ఛంద సంస్థకి మీకు రిప్రజెంటేషన్ ఉంటే హాస్పిటల్ వెళ్ళి పొలైట్గా మాట్లాడాలి డాక్టర్ తోటి కానీ కన్సర్న్ హాస్పిటల్ స్టాఫ్ తోటి, ఇన్సూరెన్స్ వాళ్ళతోటి. ఇన్సూరెన్స్ పాలసీ ఇదే అండి, దీని ప్రకారం ఏమేమి క్లెయిమ్స్ వస్తాయి అవన్నీ కూడా మేము ట్రైనింగ్స్లో ఇస్తాము. ఆ పర్టికులర్ ఇన్సూరెన్స్ డాక్యుమెంట్ ప్రకారం ఏమేమి క్లెయిమ్స్కి ఎలిజిబిలిటీ ఉంది, అది ఎప్పుడు మీరు డిక్లేర్ చేస్తారు. కాకపోతే కొంతమంది చాలా మంది ఏం చేస్తారు, బీపీ షుగర్ ఏమైనా వేరే ఉంటే అది డిస్క్లోజ్ చేయరు. డిస్క్లోజ్ చేయనప్పుడు ఇన్సూరెన్స్ క్లెయిమ్ రాదు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఇంకో చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అందరు ఏమనుకుంటారంటే ఒక హాస్పిటల్ అనేది స్టార్ట్ చేసినప్పుడు చాలామంది వాళ్ళ హాస్పిటల్ లైన్ ఆఫ్ డిఫెన్స్లో మాట్లాడి, ఇక్కడ నేనేమంటానంటే ఒక ఇంగ్లీష్ పదం వాడుతున్నాను, డెవిల్స్ అడ్వకేట్ అంట. ఇక్కడ ఎందుకు ఆ పదం వాడుతున్నా అంటే వాళ్ళ సైడ్ ఆర్గ్యుమెంట్ ఏముంటుందంటే మేము ఫోర్స్ చేయటం లేదు కదండి మా హాస్పిటల్కి రావడానికి, అట్లా అంటాం. పొమ్మనండి గవర్నమెంట్ హాస్పిటల్స్ పొమ్మనండి, మేమేం ఫోర్స్ చేయటం లేదు. మీరు ఫోర్స్ చేయటం లేదు సరే, కానీ మేము వచ్చి మాకు బిల్స్ అయితే మీరు ఇట్లనైనా మాట్లాడేది, ఇట్లనైనా అడ్డగోలుగా బిల్స్ వేసేది, ఈ లైన్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఫైటింగ్ చాలా పీక్ వరకు వెళ్తాయి. చాలా మంది కేసెస్ నాకు చూసాను. కాకపోతే ఇక్కడ కావాల్సింది ఏంటంటే అండి, మనము ఎవరైతే పేషెంట్ అండర్గో అవుతున్నారో వాళ్ళకి న్యూసెన్స్ వాల్యూ కాకూడదు మన స్వచ్ఛంద సంస్థ. ఆ స్వచ్ఛంద సంస్థ కానీ ఒక ఇండివిజువల్ కానీ న్యూసెన్స్ వాల్యూ కాకూడదు. అవును జెన్యున్గా హాస్పిటల్లో ప్రాబ్లం ఉంది, ఉండొచ్చు. కాకపోతే దానికి ఒక పరిష్కారం అనేది మనం ఎలా ఎతకాలి, దాంట్లో ఎవరికైతే మైండ్ కూల్గా ఉంటుందో కామ్గా ఉంటారో ఆ పర్సన్కి అప్పగొచ్చి అన్న మేడం కొంచెం మీరు సాల్వ్ చేయండి, మీరు అటెండ్ కండి, మా బిహాఫ్ తరఫు నుంచి మీరు అటెండ్ కండి అంటే అప్పుడు అటెండ్ అవుతారు. ఏంటి ఎగ్జాక్ట్లీ ఎలిజిబిలిటీ, ఇక్కడ మనలో తప్పు ఉంటే కూడా మనం రెడీగా, అవునండి టైంకి మనం కరెక్ట్గా డిక్లేర్ చేయలేనప్పుడు మనం విల్ నాట్ బి ఎలిజిబుల్ ఫర్ దాట్. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక పర్సన్కి ఇట్లనే రోడ్ మీద వెళ్తున్నాడు, యాక్సిడెంట్ అయింది. కాకపోతే యాక్సిడెంట్ అయితే ఆపరేషనల్ సర్జరీ, ఏదో కాళ్ళు ఇరిగింది అనుకుందాం, కాళ్ళకి ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. మన యాక్సిడెంట్ అయినందుకు ఆయనకు షుగర్ కిడ్నీ ఏదో ఫెయిల్ అయ్యి ఆయనకు బాగా తాగే అలవాటు ఉన్నది, బట్ దాని గురించి అది ఫెయిల్ అయ్యి అది కూడా కవర్ కావాలంటే కాదు, ఎందుకంటే మనం డిక్లేర్ చేయలేం కాబట్టి. అందుకే ఏమైనా ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ అంటారు, పిఈడి. దానికి వెయిటింగ్ పీరియడ్ ఎప్పుడు ఉంది, ఎంత ఉంది, అది కనుక్కోండి. అండ్ ఎప్పుడైనా కానీ మీరు ఒక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నప్పుడు కంపల్సరీ అన్ని డాక్యుమెంట్స్ చదవాలండి, ప్రతి టర్మ్స్ అండ్ కండిషన్స్ చదవాలి. అండ్ అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఎక్స్క్లూషన్స్. ఏదైతే ఎక్స్క్లూడెడ్ ఉందో అది చాలా జాగ్రత్తగా చదవాలి. ప్లస్ అర్థం కాకపోతే ఎవరినైనా నన్ను కానీ ఎవరికైనా మీరు వాట్సాప్ అదైనా మెసేజ్ చేస్తే కూడా మీరు డెఫినెట్లీ ఇన్ఫర్మేషన్ తీసుకోండి. ఫస్ట్ మీ సైడ్ నుంచి మీరు అది తీసుకోండి. ఎక్స్క్లూషన్స్ అనేది ఇన్సూరెన్స్ పాలసీలో కంపల్సరీ చదివి తీసుకోండి ఇన్సూరెన్స్ పాలసీ. అది వితౌట్ స్టడీయింగ్ ఎక్స్క్లూజన్స్ పాలసీ ఏ ఇన్సూరెన్స్ కూడా తీసుకోకండి. అది ఎల్ఐసి ఉండొచ్చు, ఎనీ హెల్త్ కేర్ ఇన్సూరెన్స్ కూడా ఉండొచ్చు. సరేనండి, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి సార్ మేడం, ఎప్పుడైనా కానీ ఒక హెల్త్ కేర్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నప్పుడు మీరు ఎక్స్క్లూజన్స్ చదవాలి, దానికి వెయిటింగ్ పీరియడ్ ఎంత ఉన్నది, ప్రీమియం ఎంత, ఆ డీటెయిల్స్ అవన్నీ కూడా చాలా కేర్ఫుల్గా చదవాలి. దాని తర్వాత ఎక్కడెక్కడ ఎలిజిబిలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి, ఒక్కొక్కసారి హాస్పిటల్ నెట్వర్క్ హాస్పిటల్స్ కొన్ని ఉంటాయి, కొన్ని కవర్ కాదు, అది మీ కన్సర్న్ ఇన్సూరెన్స్ ఏజెంట్ని అడగండి. అండ్ టైం టు టైం ఇన్సూరెన్స్ కంపెనీ కూడా ఏం చేస్తుంది, మీకు ఈమెయిల్ ద్వారా పంపిస్తుంది. ఈమెయిల్ చెక్ చేసుకోండి ఏ హాస్పిటల్స్ ఎక్స్క్లూడ్ అయిపోయాయి. మీరు ఇంతకుముందు ఉన్న హాస్పిటల్ ఏదైతే లిస్ట్లో ఉంటుందో నెట్వర్క్ అది ఎక్స్క్లూడ్ అయిపోవచ్చు. కాకపోతే ఇక్కడ ఏముంది, ఎక్స్క్లూడ్ అయిన హాస్పిటల్స్ వేరే హాస్పిటల్స్ కూడా రీఎంబర్స్మెంట్ వస్తుందా లేదా, మీరు డబ్బులు పెట్టుకోవచ్చు. దాని తర్వాత డాక్యుమెంట్స్ ఏమేమి కలెక్ట్ చేయాలి, ఆ డాక్యుమెంట్స్ మనం ఎలా పెడితే మనకి రీఎంబర్స్మెంట్ క్లెయిమ్ వస్తుంది. దానికి అన్నిటికీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అండి, చాలా గుర్తుపెట్టుకోండి, ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళు కాకుండా వేరే వాళ్ళకి అప్పచెప్పడం కరెక్ట్ అండి. మీ ఫ్యామిలీ మెంబర్ ఎవరైతే మీకు నమ్మకం ఉందో వాళ్ళు కామ్గా కూల్గా మాట్లాడి, ఎందుకంటే మనకు కావాల్సింది సొల్యూషన్. మనం ప్రాబ్లం క్రియేట్ చేయకూడదు, ప్రాబ్లమ్ని ఎస్కలేట్ చేయకూడదు. అది చాలా మనం అర్థం చేసుకోవాలి.
ప్రాబ్లమ్ ఎస్కలేట్ చేయడం వల్ల వాళ్ళకి ఈజీ, ఎవరైతే హాస్పిటల్ ఉందో కన్సర్న్ హాస్పిటల్ చైన్ ఉందో వాళ్ళకి ఈజీగా వాళ్ళలో మనం పడిపోతాం. అందుకే లీగల్ యాక్షన్ తీసుకోవాలి, మాట్లాడాలి, చెప్పాలి క్లియర్గా, సార్ ఇది మాకు ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్, నేను కన్జ్యూమర్ ఫోరంకి పోతాను. కన్జ్యూమర్ ఫోరంలో అన్ని హాస్పిటల్ చైన్స్ ఆర్ ఇంక్లూడెడ్ అండ్ వీ కెన్ డెఫినెట్లీ కాల్ ఫర్, మీరు ఏదైనా కంప్లైంట్ ఫైల్ చేస్తే కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. చాలా మటుకు కేసెస్ మీరు పేపర్లో చూడండి, చాలా మటుకు కన్జ్యూమర్ ఫోరంలో కేసెస్ పేషెంట్కి ఫేవర్లోనే వచ్చాయి. బట్ ఎప్పుడైతే పేషెంట్ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారో అప్పుడు ఆ ఇన్సూరెన్స్ కంపెనీ ఫేవర్లో ఆర్ హాస్పిటల్ ఫేవర్లో వెళ్ళింది. కాబట్టి ఇది ఇన్సూరెన్స్ సెక్టర్ గురించి మనం తెలుసుకోవాలండి. అందుకే డాక్యుమెంట్స్ కానీ ఏది ఉన్నా జాగ్రత్తగా పెట్టండి, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, తెలుసుకోండి. అన్నిటికంటే ఫైనల్ పాయింట్ అండి, మీ స్పౌస్, మీ హస్బెండ్ కానీ మీ వైఫ్ కానీ పిల్లలకి క్లెయిమ్ ప్రాసెస్ అంటే ఏంటి, క్లెయిమ్ ప్రాసెస్ ఎలా చేస్తారు ఇన్ కేస్ ఏమైనా అయితే అనేది తెలుసుకోవాలండి. అది తెలుసుకోకుండా ఎవరు హస్బెండ్ తీసుకుంటాడు, వైఫ్కి తెలియదు, వైఫ్ తీసుకుంటుంది, హస్బెండ్కి తెలియదు. చాలామంది ఏమనుకుంటారంటే నేను కంపెనీలో పనిచేస్తున్నా, కంపెనీ నాకు ఇన్సూరెన్స్, కంపెనీ ఫుల్ కవరేజ్ చేయదండి. ఇక్కడ కవరేజెస్లో కూడా రెండు ఉంటాయండి, ఒకటి ఇండివిజువల్ కవరేజ్, ఒకటి ఫ్యామిలీ కవరేజ్ అండి. ఒక్కొక్క కంపెనీకి ఒక పేరు పెట్టి వాళ్ళు చేస్తారు. ఇండివిజువల్ కవరేజ్ లెటసే మీకు 5 లక్షల కవరేజ్ ఉంది, దాంట్లో మీకు ఫుల్ 5 lakhs ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు ఫ్యామిలీ కవరేజ్ 5 lakhs ఉందనుకోండి, దాంట్లో లెటసే ఒక మీరు హస్బెండ్ వైఫ్ ఇద్దరు పిల్లలు ఉన్నారు, మీకు ఏమైనా యాక్సిడెంట్ అయితే దాంట్లో మీకు ఓన్లీ 1/4 వస్తుంది, అట్లా అనమాట. సో అప్పుడు ఏమైపోతుంది, సపోజ్ మీ కవరేజ్ మొత్తం ఫ్యామిలీ కవరేజ్ వద్దు, అవసరం లేదు ఎక్కువ 5 లక్షలు, నేను 1 lakh తీసుకుంటాను. అప్పుడు 1 lakhలో మీ ఎలిజిబిలిటీ ఏమవుతుంది, మీకు 25,000 వస్తుంది. మిగతా 75,000 వాళ్ళ మిగతా ముగ్గురు మెంబర్స్ కోసం పెడతారు. ఇది డిఫరెన్స్ ఇన్ ఇండివిజువల్ పాలసీ అండ్ ఇన్ ఫ్యామిలీ పాలసీ. చాలా మటుకు కంపెనీస్ గ్రూప్ ఇన్సూరెన్స్ తీసుకుంటాయి, వాళ్ళు ఏమంటే మాకు మొత్తం ఫ్యామిలీ కవరేజ్ ఇస్తారు. ఒక్కొక్క కంపెనీ ఎలా ఇన్సూరర్ తోటి నెగోషియేట్ చేస్తుందో, మీరు ఏ కంపెనీలో పని చేస్తున్నారో మీ హెచ్ఆర్తో మాట్లాడి తెలుసుకోండి. నా ఫ్యామిలీకి ఏం కవరేజ్ ఉంది, ఎంత ఉన్నది, నాకు ఎంత వస్తుంది, ఇండివిజువల్గా ఎంత వస్తుంది, ఎక్కువ కావాలంటే మీరు ఎక్కువ కంట్రిబ్యూట్ చేయొచ్చు. మీ కంపెనీ ఏదైతే కంపెనీలో పనిచేస్తున్నారో ఆ కంపెనీ కూడా కంట్రిబ్యూట్ చేయొచ్చు హెల్త్ ఇన్సూరెన్స్ కింద. ఇవన్నీ కాకుండా ఇవన్నీ కూడా మీకు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో ఎగ్జామ్షన్స్ కూడా వస్తాయండి, అది కూడా మీకు చేయొచ్చు. మీ ఆడిటర్తో మాట్లాడి మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు మీరు ఎప్పుడైతే ఇన్సూరెన్స్ పాలసీస్ తీసుకుంటారో దాని సర్టిఫికేట్, ఫైనాన్షియల్ సర్టిఫికేట్ ఉంటుంది, అది మీరు సబ్మిట్ చేస్తే మీకు రిఫండ్ ఎంత రావాలో వస్తుంది. అండ్ సీనియర్ సిటిజన్స్ తీసుకుంటే కూడా వాళ్ళకి రిఫండ్స్ వస్తాయి. ఇది నేను ఒక సింపుల్ క్లుప్తంగా చెప్పాను కొన్ని ఇన్సూరెన్స్ సెక్టర్ గురించి. ఇప్పుడు మనం అసలైన టాపిక్లోకి వెళ్ళి తెలుసుకుందాం. మనకు తెలిసిన, మీకు తెలిసిన వాళ్ళు లాయర్స్ కానీ ఎవరైనా ఉంటే, లీగల్ ప్రొఫెషనల్స్ ఉంటే వాళ్ళని మీరు అప్రోచ్ అవ్వచ్చు ఎప్పుడైనా ఏదైనా విషయం ఉంటే. అందరితో నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా సార్, అరిచి వాల్యూమ్ పెంచి మాట్లాడితే ప్రాబ్లంకి సొల్యూషన్ కాదు. న్యూసెన్స్ వాల్యూ క్రియేట్ చేసుకోకండి, చేయనివ్వకండి. ఎస్, డెఫినెట్లీ మనకి ఇంజస్టిస్ జరిగింది, కాకపోతే దానికి ఒక పద్ధతి ఉంటుంది, ఆ పద్ధతి ప్రకారం చేసుకోవచ్చు. ఎవరికి నచ్చిన పద్ధతి వాళ్ళు ఫాలో కావచ్చు. నేను చెప్పేది ఇది, నా రిక్వెస్ట్ ఇది. సో లెట్ us గో టు ద నెక్స్ట్ స్లైడ్ అండి. ఈ నెక్స్ట్ స్లైడ్లో ఇక్కడ ఏమంటున్నాం, యువర్ హెల్త్ యువర్ రైట్స్, డోంట్ ఫాల్ ఫర్ ద మెడికల్ మాఫియా. ఇది వాట్ యు మస్ట్ నో. ఇక్కడ ఏమంటున్నామంటే, సమ్ హాస్పిటల్స్ అండ్ ల్యాబ్స్ ఇన్ అవర్ స్టేట్స్ దే వర్క్ లైక్ మాఫియా. They charge for the test you don't need. Doctors get commissions for sending patients to partner labs or hospitals. ఇక్కడ చాలా మంది మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీకు నేను పెద్దగా చెప్పని అవసరం లేదు, మనందరం బాధితులే, తెలుసు మనకి. చాలా మటుకు హాస్పిటల్స్ కానీ ల్యాబ్స్ ఎట్లా చేస్తాయంటే ఒకరికొకరు గూడు పుట్టానే ఉంటాయి. మీరు లేదండి నేను ఇప్పుడే టెస్ట్లు చేయించాను, మీరు అన్ని టెస్ట్లు చేసి వెళ్తే మేము ఈ ల్యాబ్లో మేము నమ్మమండి, మా ల్యాబ్కే పంపించండి, మా ల్యాబ్లోనే టెస్టింగ్ అవ్వాలి. అక్కడ మీకు తెలుసు కదా, అన్ని కమిషన్స్ అన్ని జరుగుతూ ఉంటాయి. ఇది కొంచెం అర్థం చేసుకోండి. సెకండ్, కామన్ స్కామ్స్ ఏది జరుగుతుందంటే, అవసరం లేని ఎంఆర్ఐలు, సిటీ స్కాన్ రిపోర్ట్స్, అన్నెసెసరీ సర్జరీస్. ఇక్కడ మ్యాక్సిమం జరిగేది డయాగ్నోస్టిక్ ల్యాబ్ టెస్ట్ అండి, దాంట్లోనే చాలా మటుకు పైసలు జరుగుతాయి. ఏ టెస్ట్ చేసినా ఏది చేసినా మీకు అన్ని హక్కులు ఉన్నాయి అడగడానికి ఆ డాక్టర్ని. ఆ డ్యూటీ డాక్టర్ ఉండొచ్చు, కన్సల్ట్ స్పెషలిస్ట్ ఉండొచ్చు, ఆయన ఏం అనుకోడు. సరే ఇది ఎందుకు చేస్తున్నారో చెప్పండి, అడగడంలో తప్పేం లేదు కదా. దీనివల్ల ఉపయోగం ఏంటి, ఇది అవసరమా అని అడగాలి. కాళ్ళ దెబ్బకి హెచ్ఐవి టెస్ట్ చేయడం నేను చూసాను కాబట్టి, నాతోటి కూడా అయింది, మా ఫ్యామిలీతో మెంబర్స్ తోటి అయింది కాబట్టి ఐ వాజ్ సర్ప్రైజ్డ్ అండ్ ఐ వాజ్ షాక్డ్. అందుకే ఈ వీడియో ఇవన్నీ చేస్తున్నాను. ఇది నాదొక చిన్న ఎగ్జాంపుల్. నాకంటే కొంతమంది వాళ్ళ పేషెంట్స్ వాళ్ళ పిల్లల్నే పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అందుకే ఇవన్నీ ఎందుకు చేస్తున్నా అంటే, దిస్ ఇస్ ద రీజన్. ఓవర్ ఛార్జింగ్ అండి. అదే హాస్పిటల్లో ఒక టెస్ట్ ఉంటుంది, సిటీ స్కాన్, అది ఎంతనో ఎక్స్ అమౌంట్ ఉంటే, అది బయట కామన్ ప్లేస్లో దానికంటే 1/4 ప్రైస్లో దొరుకుతుంది.
అందుకే మీరు ఆన్లైన్ వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేయండి. ఒక టెస్ట్ చెప్పారనుకోండి, సార్ మేము చేసుకుంటాం, అర్జెన్సీ లేదు కదా చేద్దాం. ఆన్లైన్ ఇవాళ రేపు అందరి దగ్గర మొబైల్ ఫోన్స్ ఉన్నాయి, ల్యాప్టాప్స్ ఉన్నాయి, ఇంటర్నెట్ ఉంది. ఓపెన్ చేసి బయట టెస్ట్లు ఎంత చేస్తున్నారు, పర్టికులర్ డయాగ్నోస్టిక్ సెంటర్లో ఈ పర్టికులర్ హాస్పిటల్ డయాగ్నోస్టిక్ ల్యాబ్ ఎంత ఛార్జ్ చేస్తున్నారు అని అడగండి. బయట చేయించుకుంటే బయట చేయించుకోవచ్చు. మీకు రిపోర్టే కదా కావాల్సింది. మీకు కావాల్సిన ఆ పర్టికులర్ టెస్ట్ చెప్పారు డాక్టర్ గారు, ఆ పర్టికులర్ టెస్ట్ నేను నాకు ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ చేయించుకుంటా. మీ డయాగ్నోస్టిక్ ల్యాబ్‌లోనే మీ దగ్గరే చేయించుకోవాలని ఏం రూల్ లేదు కదా! అందుకే అక్కడ జాగ్రత్త పడాలి. ఇంకోటేంటి, మెడిసిన్స్ ఇష్టం వచ్చినట్టు రాస్తారు. అదే మెడిసిన్ తీసుకోమంటారు. దానికి ఇవాళ రేపు మన ప్రైమ్ మినిస్టర్ గారంతా కూడా జెనరిక్ ఫార్మసీ అవన్నీ కూడా స్టార్ట్ చేశారు. మనకు కావాల్సిన సేమ్ కాంపోజిషన్‌లో మనకు తక్కువ రేట్‌లో కూడా మెడిసిన్స్ దొరుకుతాయి. ఆయుష్ అని వేరే జెనరిక్ ఫార్మసీ స్టోర్స్ ఉంటాయి. మీరు అదే ఫార్మసీలో కొనాలని ఏం రూల్ లేదు. దాని తర్వాత ఈ రెఫరల్ కమిషన్స్ మీకు తెలిసిందే కదా! చాలా మటుకు మూల ప్రాంతాల లెక్క నుంచి ఉంటే అక్కడ వాడు ఆర్ఎంపీ డాక్టర్ ఉంటాడు, లేకపోతే క్వాక్స్ అంటాం. వాడు ఫేక్ డాక్టర్ ఉంటాడు. వాడికి వీళ్ళు పర్టికులర్ డాక్టర్స్ అన్ని కమిషన్స్ ఇస్తారు. నువ్వు మా హాస్పిటల్‌కి రిఫర్ చేయి. మీరు రిఫర్ చేస్తే నీకు కమిషన్ ఇస్తాం. వాడు వచ్చి ఎవ్రీ మంత్ పైసలు తీసుకొని పోతాడు. ఎస్పెషల్లీ మూల ప్రాంతాల్లో ఉండేవాళ్ళు, గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు, ట్రైబల్ ఏరియాస్‌లో ఉంటారు కదా! అక్కడి నుంచి రిఫరల్స్ జరుగుతాయి. అందుకే దయచేసి మీకు తెలిసిన డాక్టర్ ఉంటేనే కన్సర్న్ గవర్నమెంట్ హాస్పిటల్‌కి వెళ్ళడం చాలా చాలా ముఖ్యం. మీకు నియరెస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్తేనే చాలా ఉపయోగపడుతుంది. అండ్ ప్రతి ఒక్క గవర్నమెంట్ హాస్పిటల్‌లో అన్ని లేటెస్ట్ ఎక్విప్‌మెంట్స్ ఉంటాయండి. బెస్ట్ డాక్టర్స్ ఉంటారు. అది నేను ఇక్కడ చెప్తున్నాను. ఇక్కడ నేను చెప్తున్నాను గాంధీ హాస్పిటల్, మన తెలంగాణలో ఉస్మానియా హాస్పిటల్, నిలోఫర్ హాస్పిటల్, ఎంఎన్‌జే క్యాన్సర్ హాస్పిటల్, ఇవన్నీ చాలా ఉన్నాయి. ఫీవర్ హాస్పిటల్ ఉంది. అట్లా మనకి ఏమంటాం, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ బీబీ నగర్ గట్కేసర్ దగ్గర ఉంది. చాలా బెస్ట్. అది సెంట్రల్ గవర్నమెంట్ అండి. ఇవన్నీ కూడా చాలా తక్కువ ఫీజు ఉంటుంది. అన్ని టెస్టులు దొరుకుతాయి. అందరు స్పెషలిస్ట్ ఉంటారు. క్రౌడ్ ఉంటారు, జనాలు ఉంటారు. తప్పదు కానీ మనం అందుకే వెళ్ళాలి. ఎందుకంటే అక్కడ ప్రతి ఒక్క గవర్నమెంట్ హాస్పిటల్లో మన డబ్బులతోటి చేస్తున్నారు. మన ట్యాక్స్ పేయర్ డబ్బులతోటి అక్కడ ఉన్న ఎక్విప్మెంట్స్ కొంటున్నారు. అక్కడ ఉన్న డాక్టర్‌కి జీతాలు కూడా మన ట్యాక్స్ పేయర్స్ నుంచే వస్తుంది. కాబట్టి మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏది ఇవ్వాలి? గవర్నమెంట్ పబ్లిక్ హెల్త్ కేర్ సెంటర్‌కి వెళ్ళాలి. పీహెచ్‌సీ హాస్పిటల్స్ ఏదైతే ఉన్నాయో డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్‌కి వెళ్ళాలి. అక్కడ బాగా లేకపోతే అడగండి, ప్రశ్నించండి. డిస్ట్రిక్ట్ హెల్త్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి, "ఏంటి సార్ ఇక్కడ సరిగ్గా ఎక్విప్మెంట్ లేదు, డాక్టర్ గారు చెప్తున్నారని" చెప్తే డిస్ట్రిక్ట్ హెల్త్ ఆఫీసర్ చేయాల్సి వస్తుంది. లేకపోతే మీ రిప్రజెంటేషన్ మీ ఎమ్మెల్యే, ఎంపీకి ఇవ్వండి. మీ వార్డ్ కార్పొరేటర్‌కి చెప్పండి. ఇది సరిగ్గా లేదండి ఇక్కడ హాస్పిటల్, ఏం చేద్దాం? డెవలప్ చేయండి. లోకల్ హాస్పిటల్స్ డెవలప్ చేయడం చాలా ఇంపార్టెంట్. మన ప్రభుత్వ స్కూల్స్ ఎట్లా డెవలప్ చేయడం ఇంపార్టెంటో, ఈ కార్పొరేట్ స్కూల్స్ తట్టుకోవడానికి అట్లనే లోకల్ హాస్పిటల్స్ ఇంపార్టెంట్. గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇంపార్టెంట్. గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఏదైతే ఉన్నాయో అక్కడ వెళ్ళండి. అక్కడ ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయి. అక్కడ ఎక్విప్మెంట్ పని చేయకపోతే మనం నిలదీసి అడగొచ్చు. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద, సమాచార హక్కు చట్టం కింద అక్కడ అడగాలి. అక్కడ మీ విశ్వరూపం, మీ విశ్వ ప్రతాపం చూపెట్టండి. లీగల్ ప్రొఫెషనల్ లాయర్ గారితో కలిసి చెప్పండి. ఇది ఎందుకు ఎక్విప్మెంట్ పనిచేస్తలేదు, ఎప్పుడు తీసుకొచ్చారు, ఎవరిచ్చారు దీనికి టెండర్, ఏం ఎక్విప్మెంట్ సప్లై చేస్తున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క పొలిటికల్ రిప్రజెంటేటివ్, ఎమ్మెల్యే, ఎంపీ అడగాల్సిందే ఇది. రండి పోదాం. ఎమ్మెల్యే, ఎంపీ వస్తే జైలు కొట్టి వాళ్ళ జెండాలు మోసేది కాకుండా ప్రతి ఒక్క హాస్పిటల్‌కి వెళ్ళి, గవర్నమెంట్ హాస్పిటల్‌కి వెళ్ళి చెక్ చేయించాలి. ఏ ఎక్విప్మెంట్స్ నడుస్తుంది, ఏం నడుస్తలేదు, ఎందుకు నడుస్తలేదు, ఎప్పటి నుంచి నడుస్తలేదు, దాని కారణాలేంటి, కూర్చోబెట్టండి. మీ ఎంపీని, మీ ఎమ్మెల్యేని కూర్చోబెట్టండి గవర్నమెంట్ హాస్పిటల్‌లో. పబ్లిక్ హెల్త్ కేర్ సెంటర్‌లో కూర్చోబెట్టండి. డిస్ట్రిక్ట్ హాస్పిటల్‌లో కూర్చోబెట్టండి. ఊరికే వాళ్ళ జెండాలు మోయడం, వాళ్ళకి జేజేలు కొట్టడం కాదు. మన ఆరోగ్యం ఇంపార్టెంట్. మన డబ్బులతోటి వస్తుంది అక్కడ. ప్రజల డబ్బుతోటి వచ్చింది గవర్నమెంట్ హాస్పిటల్స్ అవి. అందుకే ఇవన్నీ కూడా తెలుసుకోండి. నెక్స్ట్ మన హక్కులే, యువర్ రైట్స్ ఏంటి? ఇప్పుడు ఆరోగ్యశ్రీ పేషెంట్స్ ఉంటారండి. వాళ్ళకి మోస్ట్ టెస్ట్ సర్జరీస్ ఆర్ ఫ్రీ ఇన్ ఎంపానల్డ్ హాస్పిటల్స్. యూ క్యాన్ సే నో టు అన్నెసెసరీ టెస్ట్. ఆరోగ్యశ్రీ వల్ల చాలా మంది ఇష్టం వచ్చిన టెస్టులు చేయకుండా, అవసరం లేదండి ఈ టెస్టులు మీరు చెప్పొచ్చు. కొన్ని టెస్టులు మీకు అవగాహన వస్తే, మీ పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళు కొంచెం ఆన్లైన్ చెక్ చేసి, ఈ టెస్టులు అవసరం లేదండి మేము చేయించుకోము. యూ క్యాన్ సే నో టు అన్నెసెసరీ టెస్ట్. ఇది కాకుండా మీరు సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలండి. ఇది అలవాటు చేసుకోండి. మీరు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్న, హాస్పిటల్‌కి వెళ్ళినా, ప్రైవేట్ అయినా, గవర్నమెంట్ అయినా ఒకళ్ళని అడిగి సెకండ్ ఒపీనియన్ తీసుకోండి. ఒక డాక్టర్ ఒకటి చెప్తారు, ఇంకో సేమ్ డాక్టర్ సేమ్ స్పెషలిస్ట్ అని ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళండి. అట్లా 2 ఒపీనియన్స్ తీసుకున్న తర్వాత మీరు డిసైడ్ చేసుకోండి ఆ రిపోర్ట్ బట్టి. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే డబ్బులు పోయేది మీది. ఇక్కడ మీరు ఇవన్నీ కాకుండా
మీకేమన్నా ఎక్కడైనా అన్యాయం జరిగితే కన్జ్యూమర్ కోర్ట్స్ అనేది ఉందండి, ఆర్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఎన్హెచ్ఆర్సీ ఉంది, అక్కడ మీరు కంప్లైంట్ ఫైల్ చేయొచ్చు, ఆన్లైన్లో కూడా చేయొచ్చు. దాని తర్వాత ప్రతి ఒక్క కాపీ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి కాపీ ఆఫ్ ద బిల్ మీరు వెళ్ళినప్పటి నుంచి బయటకు వచ్చేంత వరకు హోప్ఫుల్లీ హెల్త్ మీరు మంచిగా ఉండి వస్తారని. ఇంకా అన్ఫార్చునేట్గా ఎవరికైనా అన్సాటిస్ఫైడ్గా వచ్చేవారు డెత్ ఏమైనా అయితే అన్నిటిని డాక్యుమెంట్ చేయండి. ఏ టైంకి వెళ్తున్నారు, ఎవరు చేస్తున్నారు, ఒక లాగ్ బుక్ లాగా రాయండి. ఏ డాక్టర్ వచ్చారు, ఎప్పుడు చెక్ చేశారు, ఎన్నిసార్లు డాక్టర్స్ వస్తున్నారు. నేను చాలా మటుకు కేసెస్ విన్నాం, డాక్టర్ కూడా డ్యూటీ డాక్టర్ వస్తే 5 సార్లు వచ్చినాడని చెప్పేసి బిల్లింగ్ వేసేస్తుంటారు. ఎందుకు ఇవ్వాలి? పేషెంట్ అడ్మిట్ కూడా అప్పుడే పేషెంట్ మీద బిల్లింగ్ కూడా వేసేస్తుంటారు. సండేస్ రోజు చాలా మటుకు డాక్టర్స్ రానప్పుడు ఆ రోజు కూడా బిల్లింగ్ వేస్తారు డాక్టర్ వచ్చినట్టు. సో ఇవన్నీ మనం తెలుసుకోవాలండి. ప్రతిదీ డాక్యుమెంట్ చేయాలి విత్ ప్రూఫ్. మీరు డైరీ రాయాలి, మీరు రాకపోయినా ఎవరైనా కేర్ టేకర్ కానీ ఒకరికి రాయాలి. అదే మీరు ఒక స్వచ్ఛంద సంస్థ స్టార్ట్ చేస్తే ఆ పర్టికులర్ రిప్రజెంటేటివ్ రోజు వచ్చి చెక్ చేసి ఎవరు వచ్చారు, ఏమేమి వచ్చారు, ఎప్పుడెప్పుడు వచ్చారు అన్నీ తెలుసుకొని ఒక డాక్యుమెంట్ లాగా చేసి పెడితే, ఒక షీట్ లాగా పెడితే ఎవ్రీడే షీట్స్ ఎన్ని రోజులు ఉన్నారు, ఏమేమి చేశారు అనేది తెలుస్తుంది మనకి. దాని తర్వాత ఇఫ్ పాసిబుల్ అన్ని రికార్డ్ అండ్ రిటర్న్. మనకి ఏంటంటే ఓరల్ ఇన్ఫర్మేషన్ ఏది నడవదండి కోర్ట్ ఆఫ్ లాలో, రిటర్న్ ఉండాలి అన్ని. ఒక ఈమెయిల్ పంపించండి, ఏది చెప్పినా డాక్టర్ గారు ఏది చెప్పినా సార్ ఒక ఈమెయిల్ పంపించండి, ఒక వాట్సాప్. కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తే దాన్ని స్క్రీన్ షాట్స్ తీసుకోనో లేకపోతే ఈమెయిల్ ద్వారా తీసుకొని మీరు పెట్టుకోవడం అది చాలా ఇంపార్టెంట్. అందుకే ఇక్కడ క్లియర్గా చెప్పాను, రికార్డ్ రిటర్న్ అండ్ వర్బల్ కన్ఫర్మేషన్ ఫ్రమ్ హాస్పిటల్ స్టాఫ్ ఆర్ క్యాష్. అక్కడ ప్రతి ఒక్క హాస్పిటల్లో ఇన్సూరెన్స్ హెల్ప్ డెస్క్ ఉంటుందండి. ఆ కన్సర్న్ పర్సన్ ఎవరు, అతని ఫోన్ నెంబర్ ఏంటి, అతని ఈమెయిల్ ఐడి ఏంటి అన్నీ తీసుకోవాలి. చాలా మటుకు ఇన్సూరెన్స్ కంపెనీస్లో టీపీఏస్ అంటారు, థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్స్. కొన్ని కంపెనీస్లో ఉండవు. కేర్ హెల్త్ ఇన్సూరెన్స్లో మీ థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్స్ ఉండరు, డైరెక్ట్గా వాళ్ళే డీల్ చేస్తారు. వేరే కంపెనీస్లో ఉంటారు థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్స్. వాళ్ళు ఏంటంటే హాస్పిటల్కి ఇన్సూరెన్స్ కంపెనీకి మధ్యలో మధ్యవర్తులు అనమాట. ఇన్సూరెన్స్ ఇప్పుడు హాస్పిటల్ వెళ్తారు, అడ్మిట్ అవుతారు, ఇన్సూరెన్స్ హెల్ప్ డెస్క్ వాళ్ళు సార్ ఇన్సూరెన్స్ ఉందా, ఉంది, ఏ కంపెనీ, XYZ. ఆ కంపెనీకి వాడు పంపిస్తాడు డాక్యుమెంట్స్ అని, ఇట్లా మీ పేషెంట్ అడ్మిట్ అయ్యారు, సో అండ్ సో పాలసీ తీసుకున్నారు, ఎలిజిబిలిటీ ఇంత అని చెప్పి పంపిస్తే వాళ్ళు ఫస్ట్ అమౌంట్ ఇంత, ఎలిజిబిలిటీ ఇంత ఉంటుందండి ఈ టెస్ట్లకు అని చెప్పి వాళ్ళు అడిగి వాళ్ళు పంపిస్తారు. అందుకే ప్రతి హాస్పిటల్లో వెళ్ళిపోయినప్పుడు ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్, ఇన్సూరెన్స్ హెల్త్ కార్డ్ తీసుకొని ఇన్సూరెన్స్ హెల్ప్ డెస్క్ ఎక్కడ ఉందో తీసుకొని అక్కడ జాయిన్ చేయించండి. అది చూపెట్టాలి ఫస్ట్ ఇమీడియట్గా. ఓకేనండి. దాని తర్వాత ఇన్ కేస్ మీకు నచ్చకపోతే రేజ్ ఏ కంప్లైంట్. ఫస్ట్ మీరు హాస్పిటల్ తోటి ఒక కంప్లైంట్ రేజ్ చేయాలి. కన్సర్న్ డైరెక్టర్ తోటో, హెడ్ ఎవరైతే ఉంటారో ఆ HR మేనేజర్ ఉంటారో వాళ్ళతో చెప్పాలి. బిల్లింగ్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కటి బిల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఈ బిల్ ఎందుకు చేస్తున్నాం, ఈ టెస్ట్ ఎందుకు చేస్తున్నాం అనేది తెలుసుకోవాలి. దాని తర్వాత ఇన్సూరెన్స్ ప్యాకేజెస్ ఏంటి, డిమాండ్ టు సీ ద అగ్రీడ్ ఇన్సూరెన్స్ ప్యాకేజ్ రేట్ ఫర్ దట్ ప్రొసీజర్. ఒక ప్రొసీజర్కి ఇన్సూరెన్స్ రేట్ ఎంత ఉందో ఆ రేట్ కూడా వాళ్ళు ఇవ్వాలి, ప్రతి ఒక్క హాస్పిటల్ ఇవ్వాలి. మేము ఇవ్వాలి, వాళ్ళు ఏమనుకుంటాం, ముఖమాటం పోయి కడుపు తెచ్చుకోవద్దు, పాత సామెత. ముఖమాటం ఏం లేదండి, వాళ్ళు డబ్బులు తీసుకొని మనకు సర్వీస్ ఇస్తున్నారు, మనం అలాని అడగడంలో ఏం తప్పులేదు, అందుకే అడగాలి. డిమాండ్ టు సీ అగ్రీడ్ ఇన్సూరెన్స్ ప్యాకేజ్ రేట్ ఫర్ దట్ ప్రొసీజర్. డయాలిసిస్ చేస్తున్నారు, ఎంత అవుతుంది చెప్పాలి. అడగడంలో తప్పేం లేదు, మనం ప్రశ్నించాలి ప్రేమతోటి, కామ్గా, కూల్గా, సార్ ఇది ఎందుకు అవుతుంది అది. నెక్స్ట్ ఎస్కలేట్ టు ద ఇన్సూరెన్స్ ప్రొవైడర్ ఆర్ TPA. అంటే నెక్స్ట్ వాళ్ళకి కాకపోతే ఇమీడియట్ ఇన్సూరెన్స్ ప్రొవైడర్కి చెప్పాలి. ఆర్ TPA అంటే థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్, ఇందాకనే చెప్పాను కదా అది. దాని తర్వాత ఫైల్ ఏ ఫార్మల్ కంప్లైంట్ విత్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆర్ TPAతో ఫార్మల్ కంప్లైంట్ ఆన్లైన్ వేయచ్చు, పర్సనల్ కాపీస్ తీసుకోవచ్చు, జెరాక్స్ కాపీస్ అన్ని వాళ్ళకి సబ్మిట్ చేయాలి, ఒరిజినల్స్ అన్ని మీ దగ్గర ఉండాలి. అండ్ వాళ్ళకి ఇచ్చినాక ఒక సెట్ ఇచ్చినాక వాళ్ళ దగ్గర అక్నాలెడ్జ్మెంట్ తీసుకోవాలి, స్టాంప్ ఎస్ రిసీవ్డ్ అనేసి. అది చాలా ఇంపార్టెంట్. ఇక ప్రతి ఒక్క డాక్యుమెంట్ మీద ఏదైతే ఉందో అన్ని అటాచ్ చేసి పంపించాలి. దాని తర్వాత ఆస్క్ దెమ్ టు ఆడిట్ ద బిల్ అండ్ రివర్స్ ద ఓవర్ చార్జ్. ఇప్పుడు మీకు ఎక్కడైనా ఎక్సెస్ ఛార్జెస్ చేశారంటే వాళ్ళకి చెప్పాలి, ఇది మీరు తీసేసేయండి, ఇది అవసరం లేని ఛార్జెస్ మీరు చేశారు. మీరు డాక్టర్స్ మీరు 10 days అడ్మిట్ అయ్యారు, దాంట్లో 2 Sundays డాక్టర్ రాలేదు, మరి 2 days డిడక్ట్ చేయమనండి. ఎందుకు హాస్పిటల్ ఆ డాక్టర్ ఛార్జెస్ ఎందుకు, విజిటింగ్ ఛార్జెస్ ఎందుకు ఇస్తున్నారు? ఇప్పుడు రీసెంట్గా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, ప్రతి ఒక్క దీనికి హాస్పిటల్ బిల్ 5,000 కంటే ఎక్కువ ఉంటేనే GST పడుతుంది, బిలో దట్ అవసరం లేదు. వీళ్ళు మొత్తం బిల్ మీద GST దాని మీద కూడా లాగుతారు. చాలా హాస్పిటల్స్ చూసాం మనం, మీరు చూసి ఉంటారు నాకంటే ఎక్కువ. కాబట్టి ఈ GST అనేది కూడా చాలా జాగ్రత్తగా, మన దురదృష్టంశాత్తు మనకి 18% ఇన్సూరెన్స్ సెక్టర్ మీద వేస్తున్నారు GST. అది తగ్గించమని మన అందరం కలిసి మన ప్రధానమంత్రి గారికి ప్రాధేయపడాలి, చెప్పాలి, మన హక్కు అది. 18% GST తోటి ఇన్సూరెన్స్ అస్సలు వర్తించేది చాలా కష్టం అది.
చాలా పెద్ద చాలా మంది ఇన్సూరెన్స్ నుంచి ఎందుకు బయటకు వెళ్ళిపోతున్నారు, ఎందుకు ఇన్సూరెన్స్ పాలసీస్ తీసుకోవట్లేదంటే 18% ఎందుకు కట్టాలి అండి అంటారు. చాలా మటుకు ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఇదే బాధపడుతున్నారు, వాళ్ళ క్లయింట్స్కి చెప్పలేక. అది సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ. అందుకే ప్రతిదీ తెలుసుకోండి, అవగాహన ఉండాలి, ప్రతిదీ అవగాహన ఉండాలి. ఇక్కడ మనకి ఏ పొలిటికల్ పార్టీతో సంబంధం లేదు, ఏ రిలీజియస్ ఆర్గనైజేషన్తో సంబంధం లేదు, ఏ కులంతో సంబంధం లేదు. మనం ఒక ఇండియన్ ట్యాక్స్ పేయర్గా ఆలోచించాలి. ప్రతి ఒక్కరిని గౌరవిస్తాం, ప్రతి డాక్టర్ని, ప్రతి హాస్పిటల్ని గౌరవిస్తాం, కామ్గా మాట్లాడుకొని ప్రాబ్లమ్ టు సొల్యూషన్ ఏంటి అది మనం తెలుసుకుందాం. ఇప్పుడే చెప్పాను కదండి, ఇక్కడ IRDAI అనేది ఉంటుంది, దట్ ఈస్ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. మీకు ఎక్కడ కూడా నచ్చకపోతే ఏదైనా హాస్పిటల్లో కానీ ఏది ఇన్సూరెన్స్ కూడా మీకు సరిగా లేకపోతే యూ క్యాన్ ఫైల్ ఏ కంప్లైంట్ హియర్ అండి. ఇన్సూరెన్స్ ఓంబడ్స్మన్ అంటారు. ఈ ఇన్సూరెన్స్ ఓంబడ్స్మన్ అనేది నాకు లకడికప్పుల దగ్గర ఉందండి. ప్రస్తుతం ఉన్న ఇన్సూరెన్స్ ఓంబడ్స్మన్ మెయిన్ పర్సన్ ఈస్ మిస్సెస్ జి శోభారెడ్డి గారు. సో అన్ని ఇన్ఫర్మేషన్, ఈమెయిల్ అవన్నీ కూడా ఇక్కడ ఇచ్చాను నేను మీకు. ఇక్కడ కాకుండా ఈ టెలిఫోన్ నెంబర్, డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ నెంబర్స్ ఉన్నాయి. ఈ నెంబర్ పనిచేస్తుందో లేదో నాకు తెలియదు, నేను నెట్ నుంచి తీసుకున్నాను. ఇంకా తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ది కూడా వెబ్సైట్ ఉందండి. ఈవెన్ ఆరోగ్యశ్రీ హెల్ప్ డెస్క్ ఈజ్ 104. స్టేట్ కన్స్యూమర్ హెల్ప్ లైన్, ఆ నంబర్ కూడా ఇచ్చానండి. మొత్తం ఇన్ఫర్మేషన్, డాక్యుమెంట్, లీగల్ కోర్స్ ఇవి తెలుసుకోవాలి. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఓంబడ్స్మన్ అంటే ఏంటి? ఓంబడ్స్మన్ అంటే మధ్యవర్తి అండి. ఎట్లంటే ఇన్సూరెన్స్ కంపెనీకి, హాస్పిటల్కి, వాళ్ళందరూ కూడా మధ్యవర్తి. ఒక ఇన్సూరెన్స్ కంపెనీ, ఇన్సూరెన్స్ ఓంబడ్స్మన్ అంటే ఒక కంపెనీ ఉందనుకోండి, లెటసే XYZ ఇన్సూరెన్స్ కంపెనీ. వాళ్ళలో ఇంటర్నల్ ఓంబడ్స్మన్ ఉంటారు, ఎక్స్టర్నల్ ఓంబడ్స్మన్ కూడా ఉంటారు. ఆ కంపెనీ అపాయింట్ చేసిన ఓంబడ్స్మన్ ఉంటారు. ఎప్పుడైనా ఒక కన్స్యూమర్కి వాళ్ళకి పాలసీలో ఏదో డిఫరెన్స్ వచ్చి ఏదైనా మాట్లాడాలా, ఒక హాస్పిటల్ క్లెయిమ్ ఇస్తలేదు, ఎందుకు ఇస్తలేదు, ఎక్సెస్ ఛార్జింగ్ ఏంటంటే ఫస్ట్ ఆ పర్టికులర్ కంపెనీ వాళ్ళ ఇన్సూరెన్స్ ఓంబడ్స్మన్ చూస్తారు, ఆ పర్టికులర్ TPA చూస్తారు. అవన్నీ అక్కడ కూడా కాకపోతే నెక్స్ట్ లెవెల్ ఇస్ మన ఇన్సూరెన్స్ ఓంబడ్స్మన్. ఇక్కడ శోభారెడ్డి గారు ఉన్నారు, వాళ్ళకి కంప్లైంట్ రేస్ చేయడం. అన్ని కూడా కంప్లైంట్స్ ఈమెయిల్ ద్వారా, వెబ్సైట్ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను ఇక్కడ. సో ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ ఉందండి. ఇది మీకు నచ్చితే ఈ పర్టికులర్ స్లైడ్ కానీ ఇన్ఫర్మేషన్ స్క్రీన్ షాట్ తీసుకోండి, అందరికీ మీరు షేర్ చేయండి. ఎవరికైతే ఎస్పెషల్లీ ఎవరైనా అన్ఫార్చునేట్లీ వాజ్ అడ్మిటెడ్ ఇన్ ద హాస్పిటల్స్, మీ ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్ సర్కిల్లో. ఓకేనండి, లెట్ us go to the next one. ఇక్కడ హాస్పిటల్ బిల్డింగ్ ఇన్ తెలంగాణ, నో యువర్ రైట్స్. ఇక్కడ ఏంటి, ఇక్కడ కన్జ్యూమర్స్, మనం అందరం కూడా వినియోగదారులు. ఎంపవరింగ్ కన్జ్యూమర్స్ టు అండర్స్టాండ్ అండ్ నావిగేట్ హాస్పిటల్ బిల్డింగ్ ప్రాక్టీసెస్. అండర్స్టాండింగ్ ద ప్రాబ్లమ్, హాస్పిటల్ బిల్డింగ్ ఎక్స్ప్లాయిటేషన్, ఎట్లా ఎక్స్ప్లాయిట్ చేస్తారు. వేరియబుల్ బిల్డింగ్ ప్రాక్టీసెస్. మెనీ ప్రైవేట్ హాస్పిటల్స్ ఆర్బిట్రరీలీ చేంజ్ రేట్స్ ఫర్ ఐడెంటికల్ సర్వీసెస్, చార్జెస్ ఫర్ రూమ్స్, డాక్టర్ విజిట్స్, సర్జరీస్, ICU అండ్ కన్స్యూమబుల్స్ క్యాన్ వేరీ సిగ్నిఫికెంట్లీ ఈవెన్ డే టు డే ఆన్ పర్ పేషెంట్. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఒకటే హాస్పిటల్ అదే ట్రీట్మెంట్, ఇదే ట్రీట్మెంట్ మీరు ఒక హాస్పిటల్ ఒక ఛార్జ్ ఉంటుంది, ఇంకో హాస్పిటల్లో ఇంకో ఛార్జ్ ఉంటుంది, బేస్డ్ ఆన్ ద ఏరియా. అదే మీరు సికింద్రాబాద్ ఏరియాలో ఛార్జ్ చేస్తే ఒక రేట్స్ ఉంటాయి. అదే మీరు గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, తెల్లాపూర్ అటు సైడ్ చేస్తే అక్కడ ఉన్న పెద్ద పెద్ద హాస్పిటల్స్ పెద్ద పెద్ద రేట్స్ ఇస్తాయి. సో అది మీరు ఆలోచించుకోండి. ఏదో ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి అక్కడ వెళ్ళిపోతే కవర్ అయిపోతుంది అనుకోకండి. మీరు హోంవర్క్ చేయాలి, ఎక్కడ మీకు ఎకనామికల్ ఉంది, ఎక్కడ ఉందో అది చూసుకొని ఆ కన్సర్న్ హాస్పిటల్కి వెళ్ళడం బెటర్. ఇవన్నీ కాకుండా మీరు ఒక లీగల్ ప్రొఫెషనల్స్ ఎవరైనా ఉంటే మీ సర్కిల్లో మాట్లాడి తెలుసుకోండి, వాళ్ళని సంప్రదించండి. ఇది కాకుండా నెక్స్ట్, నాన్ ట్రాన్స్పరెంట్ ప్యాకేజెస్. సమ్ హాస్పిటల్స్ ఆఫర్ ప్యాకేజెస్ ఫర్ సర్జరీస్ బట్ లేటర్ యాడ్ సెపరేట్ బిల్స్ ఫర్ ఐటమ్స్ సపోజ్లీ ఇంక్లూడెడ్. దీస్ ప్యాకేజెస్ ఆర్ ఆఫన్ నాట్ ప్రొవైడెడ్ ఇన్ రైటింగ్ ఆర్ విత్ ఫుల్ డిస్క్లోజర్. ఇంతకే చెప్పాను కదండి, ఏం ప్యాకేజ్ ఆఫర్ చేస్తున్నామండి, స్పెషల్ ప్యాకేజ్ ఉంటుంది, మీరు వచ్చి ట్రీట్మెంట్ ఏం ప్యాకేజ్, దాంట్లో ఏమేమి కవర్ అవుతుంది, ఏమేమి ప్రొసీజర్స్ ఉన్నాయి, ఆ ప్రతి ప్రొసీజర్ కాస్ట్ ఎంత, అది తెలుసుకోవాలి. మీకు అందరికి అనుకోవచ్చు, మీరు మనకి ఎమర్జెన్సీ ఉండే టైంకి ఇవన్నీ ఎవడు చూసుకుంటా కూర్చుంటాడు, మాకు ఇక్కడ టైం ఉందంటే అదే చెప్పాను. అందుకే ఇక్కడ ఒక స్వచ్ఛంద సంస్థ ఉద్భవించడం చాలా అవసరం. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ కూడా లేదు, ఒక రెగ్యులేటరీ బాడీ లేదు. మీరు ఒక ఇల్లు కొంటున్నా కానీ, మీరు ఒక ఫ్లాట్ కొంటున్నా కానీ దానికి రేరా అనేది ఒకటి ఉంది. అలాగే మన హాస్పిటల్స్కి, ఈ అనెథికల్ ప్రాక్టీసెస్కి మనకు ఒక హెల్త్ కేర్ రేరా కావాలి. అది చాలా అవసరం అండి. అదే ఇక్కడ చేస్తే మన స్వచ్ఛంద సంస్థ ద్వారా చేస్తే ఇంకా బాగుంటుంది. మీరు ఒక NGO ఫామ్ చేసి దాంట్లో అందరు మెంబర్స్ని తీసుకోండి. ఎవరైతే ఇన్సూరెన్స్ సెక్టర్ నుంచి ఉంటారో దాంట్లో చాలా మటుకు డాక్టర్స్ కూడా రావచ్చు, వాళ్ళకు వచ్చిన ప్రాబ్లమ్స్ కూడా వినాలి. హాస్పిటల్స్ ప్రాబ్లమ్స్ వాళ్ళు కూడా మెంబర్స్ అవ్వచ్చు, తప్పేం లేదు దాంట్లో. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే మనకు కావాల్సింది ఏంటంటే ఒక సామాన్యుడికి మంచి ఆరోగ్యం ఇవ్వాలి.
మేమేమంటున్నాం, కాస్ట్లీ ప్రాక్టీసెస్ ఉన్నాయి. ఆ మెషిన్‌కి ఇది ఉండొచ్చు కరెక్టే. కానీ తక్కువ రేట్‌లో చేయగలిగితే ఎందుకు ఇవ్వకూడదు? అదే గవర్నమెంట్ హాస్పిటల్‌లోకి వెళ్తే తీస్తారు కదా తక్కువ రేట్‌లో. మనకి ఇన్సూరెన్స్ ఉంది అని చెప్పేసి ధనాధన్ పెద్ద పెద్ద హాస్పిటల్స్‌కి వెళ్తే ఇదే ప్రాబ్లం. దయచేసి ఆలోచించండి. ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం మస్ట్ అండి. ఉంది కదా అని చెప్పేసి అది పోయి పెద్ద పెద్ద హాస్పిటల్స్ పెద్ద పెద్ద బిల్స్ ఇస్తారు. అందుకే మీరు ఆలోచించండి. దయచేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి కూడా, మీ పెద్దవాళ్ళతో కూడా డిస్కస్ చేయండి. Next, excessive charges for consumables and PPE kits. Inflated charges for items like gloves, masks, and syringes are common. Patients may even be billed for equipment not used on them. అంటే ఇక్కడ మీ పీపీఈ కిట్స్, కన్స్యూమబుల్స్ ఉంటాయి. నార్మల్ సలైన్ ఎక్కిస్తుంటాడు, గ్లూకోజ్ ఎక్కిస్తున్నాడు, వేరే కొన్నిసార్లు 5, 10 అంటారు. అవన్నీ కూడా నోట్ చేయాలండి. రోజుకి ఎన్ని పంపిస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఒక బుక్ పెట్టుకోండి, చిన్న బుక్. ఏమేమి ఆ నర్స్ని అడగండి, ఏమేమి ఎక్కిస్తున్నారు మేడం, ఏమేమి చేస్తున్నారు, ఏమేమి టాబ్లెట్స్ ఇస్తున్నారు, ప్రతి ఒక్కటి డాక్యుమెంట్ చేస్తే అప్పుడు ప్రతి ఒక్క పర్సన్, ప్రతి ఫామ్, ప్రతి హాస్పిటల్, ప్రతి రూమ్లో అందరు ఇది చేయడం స్టార్ట్ చేస్తే మార్పు అనేది వస్తుంది. మార్పు అనేది మొదలు పెట్టాల్సింది మనలోంచి, మన ప్రాక్టీసెస్ నుంచి. అందుకే ఇది చాలా ఇంపార్టెంట్. వాళ్ళ అవసరం కొన్నిసార్లు ఎక్విప్మెంట్ వాడని కూడా వాడరు, పేషెంట్కి ఇవ్వని కూడా ఎవరు, కానీ దాని బిల్లు కనిపిస్తుంది. మనం ఏంటంటే అమ్మ అయిపోయింది కదా వెళ్ళిపోదామని చూస్తారు, కానీ బిల్లు చూడాలి, ఏమేమి వేసారో లేదో అన్ని సరిగ్గా చెక్ చేయాలి. అది మన రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే డబ్బు కడుతున్నారు మీరు. ఇది మీరు నేను కట్టే టైంలో ఇన్సూరెన్స్ కంపెనీ కడుతున్నా, ఇన్సూరెన్స్ కంపెనీ కట్ చేసేస్తుంది. ఎక్కడ వేసారంటే రిపోర్ట్స్లో మాకు చూపట్లేదు. ఈ స్టెంట్ వేసినా అని చెప్పాను, స్టెంటే వేయలేదు, అంటే టాబ్లెట్స్లో టైప్ పంపించేసి జస్ట్ చెక్ చేసి పంపించారు. మరి అప్పుడు అందుకే మీరు కూడా చాలా మటుకు ఎవరైతే ఉన్నారో మనం చేయాల్సింది అంటే ప్రతి ఒక్క హాస్పిటల్స్కి రివ్యూస్ రాయడం స్టార్ట్ చేయండి. గూగుల్లో కానీ, ఆన్లైన్లో, సోషల్ మీడియాలో, బ్లాగ్స్లో, వీడియో బ్లాగ్స్లో చేయండి. మేము అందరి చేతిలో మొబైల్ ఫోన్ ఉంది కదా, వెపన్. మనం రీల్స్ చేసేటప్పుడు రీల్స్లో కూడా కొన్ని రీల్స్ చేయండి. నేను ఈ హాస్పిటల్కి వెళ్ళాను, నాకు ఈ ట్రీట్మెంట్ జరిగింది, మా కుటుంబ సభ్యులకు అడ్మిట్ చేశాం, ఈ హాస్పిటల్ బాగానే ఉంది, బాగలేదు, వాట్ ఎవర్ ఇట్ ఇస్, మీ ఫీడ్బ్యాక్ అనేది పెట్టడం స్టార్ట్ చేయండి. కన్స్యూమర్ యాక్షన్ అప్పుడే స్టార్ట్ అవుతుంది. అకౌంటబిలిటీ పెరుగుతుంది. ప్రతి ఒక్క హాస్పిటల్ భయపడాలా రివ్యూస్ చూసి, ప్రతి ఒక్క డాక్టర్ భయపడాలా. మంచిది, డాక్టర్ గారు మంచిగా చేస్తే మంచిగా రండి, జస్ట్ ఈ డాక్టర్ మాకు చాలా హెల్ప్ చేశారండి, చాలా బాగుంది, కరెక్ట్గా మాకు ఎక్స్ప్లెయిన్ చేసి ప్రొసీజర్ చేశారు, వెరీ గుడ్. మీకు తెలిసిన హాస్పిటల్కి మీరు వెళ్తారు, ఫైన్, తప్పేం లేదు. మీరు మీ దగ్గర డబ్బు ఉంది, మీరు డబ్బు ఖర్చు పెట్టుకోవాలనుకుంటారు, మీరు ప్రీమియం హాస్పిటల్కి వెళ్ళండి, వెళ్ళొచ్చు, దాంట్లో ఏం తప్పలేదు. మీకు నచ్చిన డాక్టర్ తోటి, మీకు నచ్చిన హాస్పిటల్ ఇచ్చిన చేసుకోండి, ఏం తప్పులేదు. కానీ ఇవన్నిటి కూడా మనకు ఒక అవగాహన ఉండాలి. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. Multiple billing codes for the same procedure. Hospitals might use vague or multiple billing codes to confuse patients and insurers, enabling differential billing. ఇది వాళ్ళ బ్రహ్మాస్త్రం. ఒకటే కోడ్, ఒకటే ప్రొసీజర్ ఉంటుంది, కానీ వేరే వేరే కోడ్లు వేసి ఇది చేసినాం, అది చేసినామని చేస్తారు. అందుకే ప్రతి కోడ్ వెరిఫై చేయాలి, ప్రతి బిల్ జాగ్రత్తగా పెట్టాలి. అండ్ వాళ్ళ ప్రతి ఒక్కరికి చెప్పాలి బిల్లింగ్ ఇచ్చేటప్పుడు, ఇది కన్స్యూమర్ ఫోరంకి వెళ్ళొచ్చు ఈ కేసు, నాకు ఎందుకో నచ్చటం లేదు, నాకు డౌట్ వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి, రైట్ టు ఇన్ఫర్మేషన్. ఆస్క్ ఫర్ ఎక్స్ప్లెనేషన్స్ ఆఫ్ ఎనీ అన్క్లియర్ ఛార్జెస్. ఏదైనా ఛార్జెస్ మీకు అర్థం కాకపోతే అడగాల, అది చెప్పడం వాళ్ళ బాధ్యత. దాని తర్వాత ఆ ప్రొసీజర్ మీరు చేసుకుంటారా లేదనేది మీ ఇష్టం. మీరు, మీ ఫ్యామిలీ మెంబర్ ఆ పర్టికులర్ పేషెంట్ తోటి మాట్లాడి మరి ఏంటి చేయాలా, చేసుకోకూడదా, దానికి డీలే చేయొచ్చా, వేరే హాస్పిటల్లో చేసుకోవచ్చా, చెప్పాను కదా ఇందాకనే, సెకండ్ ఒపీనియన్, తప్పేం లేదు. మీరు అడగవచ్చు, ఎవరో డాక్టర్స్ వస్తున్నారు, వాళ్ళ పేర్లు ఏంటి, ఫోన్ నెంబర్లు ఏంటి, రాయండి, నోట్స్లో రాయండి. మొబైల్ నెంబర్ ఉంటుంది కదా, ఎమర్జెన్సీ టైంలో కాల్ చేయొచ్చు కదా డాక్టర్. స్పెషలిస్ట్ ఎవరు వస్తున్నారు, రెగ్యులర్ డ్యూటీ డాక్టర్స్ ఎవరు వస్తున్నారు, తప్పేం లేదు. దాని రైట్ టు కంప్లైంట్. మీకు ఒకవేళ ఓవర్ ఛార్జింగ్ అయ్యి ఎక్సెస్ బిల్లింగ్ అయితే మీరు కంప్లైంట్ చేయొచ్చు. ఎవరెవరు చేయొచ్చు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ కూడా చేయొచ్చు, హెల్త్ డిపార్ట్మెంట్, తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్కి చేయొచ్చు, కన్స్యూమర్ ఫోరం, కోర్టులో డిస్ట్రిక్ట్ ఫోరంలో చేయొచ్చు. ఏ డిస్ట్రిక్ట్లో ఏ మూలాలు ఉన్నా మీరు చేయొచ్చు. లోకాయుక్త ఫర్ ఎథికల్ వయలేషన్స్. ఇది చాలా ఇంపార్టెంట్. అర్థమైంది కదండి. ఇది ప్రతి ఒక్కటి క్లియర్గా, సిస్టమేటిక్గా, మెల్లగా ప్రతి ఒక్కటి మీకు అర్థం కావాలని నేను చెప్తున్నాను. నేను ఉట్టి నాలెడ్జ్ షేర్ చేస్తున్నానండి, దయచేసి మీరు అది గుర్తుపెట్టుకోండి. మన బేసిక్ రైట్స్ ఏంటి యాజ్ ఎ పేషెంట్ ఇన్ తెలంగాణ? రైట్ టు రిటర్న్ ఎస్టిమేట్. హాస్పిటల్స్ మస్ట్ ప్రొవైడ్ ఏ కాస్ట్ ఎస్టిమేట్ బిఫోర్ అడ్మిషన్, ఆస్క్ ఫర్ ఇట్ అండ్ ఎన్ష్యూర్ ఇట్ ఈస్ సైన్. అంటే ఇక్కడ ఒక పేషెంట్గా మన తెలంగాణలో ఏంటి మన హక్కులు ఏమున్నాయి, ఆంధ్రాలో కూడా అదే, కాకపోతే సేమ్. రైట్ టు రిటర్న్ ఎస్టిమేట్ అంటే ఏంటి, ఏదైనా హాస్పిటల్ అడ్మిట్ అయిపోయాడు, ఆయన ఆరోగ్యం మంచిగానే ఉండి ఎవరినైతే అడ్మిట్ చేస్తున్నాం, మనకు టైం ఉంటే కొంచెం ఏంటి మనం అడగాల్సింది ఏంటి, మీరు ఏమేమి టెస్ట్ చేయబోతున్నారు ఏంటి, దాని కాస్ట్ ఎస్టిమేట్ అనేది తీసుకోవాలి. దాని తర్వాత వాళ్ళని సంతకం చేసి ఇవ్వమని చెప్పాలి.
స్టాంప్ కొట్టియాలి. ఈ టెస్ట్ చేయబోతున్నామండి. మీ మనిషికి ఇట్లా అడ్మిట్ చేస్తున్నాము. కాబట్టి ఈ టెస్ట్‌లో అయితే ఇంతింత అయితే ఒక రఫ్ ఎస్టిమేట్ అనేది ఇవ్వాలి. ఇస్తే దాన్ని వాళ్ళు స్టాంప్ చేసి ఇస్తారు. రఫ్ ఎస్టిమేట్ అని రాయొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. ఫైనల్ అడ్మిషన్స్ అప్పుడు మనకు తెలుస్తది. ఏమేం ప్రొసీజర్ చేస్తున్నామో తెలవాలి కదా! దాని తర్వాత రైట్ టు అన్ ఐటమైజ్డ్ బిల్. చెప్పాను కదా! ఇన్సిస్ట్ ఆన్ డీటెయిల్డ్ ఐటమ్ వైస్ బిల్ షోయింగ్ ఈచ్ సర్వీస్, టెస్ట్, మెడికేషన్ అండ్ కన్జ్యూమబుల్ విత్ ఇట్స్ రేట్. మనం ఒక పేషెంట్‌గా మీరు ఎవరైతే కేర్ టేకర్ ఉంటారో వాళ్ళకి అడగాల్సింది ఏంటి సార్, బిల్‌లో మా మనిషికి మీరు ఏమేం టెస్ట్‌లు చేయబోతున్నారు? ఏమేం ల్యాబ్స్ ఈ టెస్ట్ చేయబోతున్నారు? ఎందుకు చేస్తున్నారు అది? దాని ధర ఎంత? అది నిజంగా అవసరమా కాదా? ఒకవేళ అవసరమైతే ఎందుకు అవసరం? దానివల్ల ఏం ప్రయోజనం అవుతుంది? ఇది ప్రతి ఒక్క డాక్టర్, ప్రతి ఒక్క హాస్పిటల్ స్టాఫ్ మనల్ని చెప్పాలా. అది వాళ్ళ బేసిక్ రైట్, మన ఫండమెంటల్ రైట్. నెక్స్ట్, రైట్ టు ట్రాన్స్పరెన్సీ అండ్ ప్రైసింగ్. తెలంగాణ ప్రైవేట్ మెడికల్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ అండ్ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ రిక్వైర్ హాస్పిటల్స్ టు డిస్ప్లే టారిఫ్స్ ఎట్ ద రిసెప్షన్. అంటే మన తెలంగాణ మెడికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్లో ప్రతి ఒక్క కార్పొరేట్ హాస్పిటల్లో మొత్తం బిల్స్తో సహా మొత్తం ఒక సిటిజన్స్ చార్టర్ అనేది పెట్టాలా బయట. పెడుతున్నారా లేదా చెక్ చేయండి. మీరు చాలా మంది యూట్యూబ్ ఛానల్స్ రీల్స్ చేస్తారు కదా, ఉట్టి హాస్పిటల్స్ విజిట్ చేసి బయట చూసి పెట్టండి రీల్స్. ఈ హాస్పిటల్లో పెడుతున్నారంటే ఫెంటాస్టిక్, ఈ హాస్పిటల్లో పెట్టడం లేదు, వెరీ గుడ్. అప్పుడప్పుడు ఇటువంటి సమాజ సేవ చేయండి. సింపుల్ సమాజ సేవ, ఏం అవసరం లేదు. మీ చేతిలో మొబైల్ ఉంది, ప్రతి హాస్పిటల్, కార్పొరేట్ ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళండి, అడగండి సార్ ఎక్కడ పెడుతున్నారు హాస్పిటల్ టారిఫ్స్ బిల్, సిటిజన్ చార్టర్ బిల్ ఎక్కడుంది, డిస్ప్లే చేయాలి కదా. ఏ ప్రొసీజర్ ఏంటి, ఎవరు వస్తున్నారు, ఎవరో స్పెషలిస్ట్ ఉన్నారో ఉంది, వాళ్ళు ఏ టైంకి వస్తారో అవన్నీ ఉంటాయి. బట్ బిల్స్ పెట్టారా, డీటెయిల్స్ పెట్టారా, పెట్టాలి కదా. పెట్టమనండి వాళ్ళ బిల్స్ అన్ని, ప్రతి ఒక్క హాస్పిటల్ పెట్టాలి. దాని స్క్రీన్ షాట్ తీయండి, ఫొటోస్ తీయండి, వీడియోస్ తీయండి. అంత రైట్ టు గెట్ సెకండ్ ఒపీనియన్. మీరు ఒక పర్టికులర్ హాస్పిటల్కి అయితే అక్కడే చేసుకోవాలి, అదే డాక్టర్ దగ్గర చేసుకోవాలని ఏం రూల్ లేదు. మీరు డాక్టర్ దగ్గర కలవచ్చు, ఆయన కన్సల్టెన్సీ ఫీస్ ఏమైనా తీసుకోవచ్చు, మీకు వీలైతే మీరు సెకండ్ ఒపీనియన్ వేరే డాక్టర్ దగ్గర చేయొచ్చు, వేరే హాస్పిటల్ కూడా చేసుకోవచ్చు. ఒక 2 ఒపీనియన్స్ తీసుకోండి ఎప్పుడైనా జబ్బు పడితే. ఒకటే ఒపీనియన్తో వెళ్ళకండి. ఇది నా హృదయపూర్వక రిక్వెస్ట్. సెకండ్ ఒపీనియన్ తీసుకోండి, సెకండ్ కాకపోతే థర్డ్ ఒపీనియన్ తీసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. పోయేది కన్సల్టెన్సీ ఫీజే కదా. దాని తర్వాత రైట్ టు ఇన్ఫర్మేషన్. మన సమాచార హక్కు చట్టం కింద ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్, ప్రతి ఒక్క ఎక్స్ప్లెనేషన్ హాస్పిటల్ ఇవ్వాలి. ఆ డాక్టర్ ఇవ్వాలి, ఆ నర్స్ ఇవ్వాలి, హాస్పిటల్ బిల్లింగ్ స్టాఫ్ ఎవరు ఉంటారో వాళ్ళు ఇవ్వాలి, వాళ్ళకి తెలిసి ఉండాలి. ఇయనిచో కన్జ్యూమర్ ఫోరం. నెక్స్ట్, చెప్పాను కదా, గవర్నమెంట్ హాస్పిటల్ ఆరోగ్యశ్రీ ఉన్నా, ఎక్కడైతే ఫ్రీ సర్వీసెస్ వస్తుంటాయో అక్కడ కూడా మీ సమాచార హక్కు చట్టం కింద మీరు అడగొచ్చు. ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా అడగొచ్చు. దాని తర్వాత మీకు తెలిసిన స్వచ్ఛంద సంస్థలు కానీ, ఆర్డబ్ల్యూఎస్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ ద్వారా మీరే ఒక గ్రూప్ ఫామ్ అయ్యి వాళ్ళ గురించే ఈ వీడియో చేస్తున్నాను. ఎవరికైనా ఎన్జిఓస్ కానీ వాళ్ళందరూ కూడా వాళ్ళ స్వచ్ఛంద సంస్థలో ఇది హెల్త్ కేర్ సర్వీసెస్ అనేది కూడా మీరు పెట్టుకుంటే అది ఉపయోగపడుతుంది. దాంట్లో మీరు స్వచ్ఛంద సంస్థ స్టార్ట్ చేసి మీరు వెళ్ళొచ్చు, విజిట్ చేసి హాస్పిటల్స్ తోటి వాళ్ళతో పరిచయం పెంచుకోండి. ప్రతి ఒక్క డాక్టర్ తోటి, హాస్పిటల్ తోటి, గవర్నమెంట్ హాస్పిటల్ ఉండొచ్చు, ప్రైవేట్ హాస్పిటల్ ఉండొచ్చు. సార్ మేము మా స్వచ్ఛంద సంస్థ నుంచి వస్తున్నాం, అవగాహన ఉంటుంది. దయచేసి ఇక్కడ మనం కరప్షన్కి లోన్ పడకూడదు, డీల్స్ చేసుకోకండి. అప్పుడు మన స్వచ్ఛంద సంస్థకి వేరే వాళ్ళకి కరప్ట్ చేసేటోళ్ళకి ఏం డిఫరెన్స్ ఉండదు. ఇక్కడ ప్రాక్టికల్ స్టెప్స్ టు కన్స్యూమర్స్ క్యాన్ టేక్. ఏం చెప్పాను, ఫస్ట్ స్టెప్, ప్లీజ్ అన్ని డాక్యుమెంట్స్ మీ దగ్గర చాలా జాగ్రత్తగా పెట్టాలండి. ప్రతి ఒక్క డాక్యుమెంట్ చాలా కేర్ఫుల్గా పెట్టాలి. అన్ని ఫోటో కాపీస్ ఒక సెట్ సపరేట్ చేయాలి. చెప్పాను కదా, చాలా ఇంపార్టెంట్ ఏంటి, డే 1 ఫస్ట్ అవర్ ఆఫ్ దిస్ మూమెంట్ ఎప్పుడైతే హాస్పిటల్ మీరు కానీ మీ కన్సర్న్ పర్సన్ ఎవరైనా జాయిన్ చేస్తే, మీ ఫ్యామిలీ మెంబర్ జాయిన్ చేస్తే రికార్డ్ రాయడం చేయండి, డైరీ మెయింటైన్ చేయండి. ఏ అవర్కి ఎవరు వస్తున్నారు, ఏ డాక్టర్ ఇస్తున్నారు, రైట్ ఎస్టిమేట్ ఇచ్చారా లేదా, ఏ టెస్ట్లన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారా లేదా, ఎందుకు చేస్తున్నారు, దాని కాస్ట్ ఎంత, ధర ఎంత, అప్రాక్సిమేషన్ ఇస్తున్నారా లేదా, సైన్డ్ బిల్స్ ఇస్తున్నారా లేదా, అవన్నీ అడగండి. అందుకే కీప్ ఆల్ డాక్యుమెంట్స్. ఎగ్జిట్ అయ్యేటప్పుడు కూడా అన్ఫార్చునేట్ ఎవరైనా చచ్చిపోతే డెత్ సర్టిఫికేట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే హాస్పిటల్ ఇచ్చిన డెత్ సర్టిఫికేట్ ఎప్పుడు ఇస్తున్నారు, ఏమి ఇస్తున్నారు అనేది. ఇవన్నీ కాకుండా కొన్ని క్రిమినల్ కేసెస్ అయితే అప్పుడు ఆటాప్సీ రిపోర్ట్ అనేది కూడా మన హక్కు. దాని తర్వాత ఎఫ్ఐఆర్, దట్ ఈస్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్, పోలీస్ స్టేషన్లో ఫైల్ చేయడం కంప్లైంట్. దాని తర్వాత జీరో ఎఫ్ఐఆర్ అంట. జీరో ఎఫ్ఐఆర్ అంటే హాస్పిటల్ ఎక్కడ ఉండొచ్చు, మీరు ఎక్కడైనా ఉండొచ్చు, ఇది మా హాస్పిటల్, ఇది మా ఏరియాలో కాదని కొంతమంది చెప్తారు పోలీస్ వాళ్ళు. అప్పుడు అది కాదండి, జీరో ఎఫ్ఐఆర్ అంటే దేశంలో ఎక్కడైనా ఫైల్ చేయొచ్చు ఆ పర్టికులర్ పోలీస్ స్టేషన్ నుంచి. దెన్ దే రిఫర్ ఇట్ టు ద కన్సర్న్డ్ ఏరియా, మీరు ఉండే ఏరియాకి. అందుకే జీరో ఎఫ్ఐఆర్ ఏంటో అది కూడా తెలుసుకోండి. మనం ఎక్కడైనా ఫైల్ చేయొచ్చు అండి కంట్రీలో, అది గుర్తుపెట్టుకోండి.
అండ్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం మ్యాండేటరీ. ఎందుకంటే ఎఫ్ఐఆర్ రిపోర్ట్ తీసుకోవాలి, డీటెయిల్స్ తీసుకోవాలి, అది ఏ హాస్పిటల్ నుంచి ఉండని, ఏ డాక్టర్ మీదైనా ఉండని. ఫైల్ చేసిన తర్వాత డాక్యుమెంట్ పెట్టుకోండి, ప్రూఫ్ పెట్టుకోండి. అండ్ మనం జెన్యూన్ ఉండాలి, ఆనెస్ట్ ఉండాలి. దాని తర్వాత ప్రతి ఒక్క హాస్పిటల్, నేను చెప్పాను కదా నేను ఇందాకనే, వెబ్సైట్, ల్యాప్టాప్ ఓపెన్ చేయడము, మొబైల్లో కంపేర్ చేయండి. ఈ టెస్ట్లు ఎందుకు చేస్తున్నారు, వీళ్ళు ఎంత ఛార్జ్ చేస్తున్నారు, వీళ్ళు ఎంత ఛార్జ్ చేస్తున్నారు, కొట్టగానే మీకు రేట్ వస్తుంది. మీకు ఎక్కడ నచ్చితే, ఎక్కడ మీకు తక్కువ అనిపిస్తే, ఎక్కడ మీకు క్వాలిటీ సర్వీసెస్ దొరుకుతాయి అనుకుంటే మీరు అక్కడ చేయండి, తప్పేం లేదు కదా. వెబ్సైట్స్ ఉన్నాయి, ఏబిహెచ్ఏ, ఆబా అని, ఎన్హెచ్పిఎస్ అని, పబ్లిక్ ఇన్సూరెన్స్ పోర్టల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా బెంచ్ మార్క్ చేస్తాయి స్టాండర్డ్ కాస్ట్కి. ప్రతి ఒక్క ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర వాళ్ళ ప్యానల్ ఆఫ్ డాక్టర్స్ ఉంటారు, వాళ్ళు కూడా అన్ని ఎగ్జామిన్ చేస్తారు. అండ్ ఇన్సూరెన్స్ కంపెనీలో ఏంటంటే చాలా మందికి ఏమనుకుంటారంటే, నేను ఇక్కడ 5 లక్షలు తీసుకున్నా, ఇంకొక ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర 5 లక్షలు, నాకు 20 లక్షలు. కాదండి, ఎప్పుడు అట్లా ఉండదు. ప్రోరాటా బేసిస్ అంటారు. ప్రోరాటా బేసిస్ అంటే ఏమైనా అయింది, మీకు 5 లాక్స్ ఎలిజిబిలిటీ ఉంది, మీకు 6 లాక్స్ అయింది, లేకపోతే 4 లాక్స్ అయింది అనుకోండి. 4 లాక్స్ అయితే మీరు ఎన్ని ఇన్సూరెన్స్ కంపెనీ తీసుకున్నారు ప్రోరాటా బేసిస్ మీద. ప్రోరాటా అంటే ప్రతి ఒక్క కంపెనీ, మీరు 3 ఇన్సూరెన్స్ కంపెనీ తీసుకున్నారు, మీ హాస్పిటల్ బిల్లు 4 లక్షలు అయింది అనుకోండి, లక్ష ఇంకొక లక్ష ఇంకొక కంపెనీ నుంచి ఇస్తారన్నమాట. అది ప్రోరాటా బేసిస్ అంటారు. ఇవన్నీ కూడా సెంట్రల్ డేటాబేస్ ఆఫ్ ఇన్సూరెన్స్ వెళ్తుందండి. ఐఆర్డిఏ ఇన్సూరెన్స్ వాళ్ళ వెబ్సైట్లో సెంట్రల్ ఇన్సూరెన్స్ డేటాబేస్లో వెళ్తుంది. దొంగ బిల్స్ సబ్మిట్ చేసిన, దొంగ డిక్లరేషన్ ఇచ్చిన, ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎందుకంటే ఇవాళ రేపు తెలుసు కదా, ఎవ్రీథింగ్ ఈజ్ డిజిటలైజ్డ్. దాంట్లో ఎవ్రీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో అది ఒక్కటి మీరు జాగ్రత్తగా పెట్టుకోండి. నెక్స్ట్, రిక్వెస్ట్ సాఫ్ట్ కాపీస్ యాజ్ పర్ డిజిటల్ కాపీస్. లేదు మేము ఇన్సూరెన్స్ ఈ బిల్ ఇవ్వలేము, డాక్టర్ గారు లేదు, ప్రతి ఒక్కటి ఇవ్వాలి, మెడికల్ రిపోర్ట్ ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే మీరు ఫోటో తీసుకోండి. ఫోటో మీరేం తీసుకోవట్లేదు కదా ట్రీట్మెంట్ అయినాక. కేస్ షీట్ ఏమున్నది, కేస్ షీట్ ఫొటోస్ ఇవ్వాలి కంపల్సరీ, సాఫ్ట్ కాపీస్. మేము తీసుకోపోవటం లేదు, ఫోటో అయితే తీసుకోలేదు. ఫోటో తీసుకోవడం అంటే అక్కడే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు ఆపుతున్నారు కేస్ షీట్ అంటే? రాంగ్ డయాగ్నోసిసా? అందుకే సాఫ్ట్ కాపీస్ చాలా ఇంపార్టెంట్. బిల్స్ కానీ, టెస్ట్ కానీ, ఎవ్రీ ఇన్ఫర్మేషన్ క్రాస్ చెకింగ్ అనేది ఉండాలి. ఇప్పుడే చెప్పాను కదండి, సేమ్ థింగ్. మన ఇన్సూరెన్స్ ఓంబడ్స్మన్ శోభారెడ్డి మేడం ఉన్నారు. ఐఆర్డిఐ ఇక్కడ ఇన్సూరెన్స్, ఎనీ ఇన్సూరెన్స్ ఇష్యూస్ ఉంటే ఫోన్ నంబర్, కన్స్యూమర్ హెల్ప్ లైన్, ఆరోగ్యశ్రీ అన్నీ కూడా ఇక్కడ ఇచ్చాను. ఇది రిపీట్ స్లైడ్, జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ కోసం షేర్ చేస్తాను. సింపుల్గా మళ్ళీ ఒకసారి let us have simple review. Your basic rights as a patient in Telangana. Right to return estimate. ఇందాక చెప్పాను కదా, ప్రతి ఒక్క హాస్పిటల్ ఏమేమి ట్రీట్మెంట్ చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి, అన్ని ఇన్ఫర్మేషన్ మనకి చెప్పాలి ఓవరాల్గా. ప్లస్ రిటర్న్లో ఇవ్వాలి కూడా, ఎస్టిమేట్ ఎంత ఉందో అప్రాక్సిమేట్లీ. రైట్ టు అన్ ఐటమైజ్డ్ బిల్. ఇన్సిస్ట్ ఆన్ డీటెయిల్ ఐటమ్ వైజ్ బిల్ ఇవ్వాలి. డాక్టర్ విజిట్ ఎంత, రూమ్ ఎంత, నాకు ఎలిజిబిలిటీ ఎంత ఉంది, ఇన్సూరెన్స్ వాళ్ళు ఎంత ఇస్తున్నారు, నేను ఎంత, ఓవర్ అండ్ అబవ్ నాకు ఎంత పడుతుంది అనేది ప్రతి ఒక్క బిల్, ప్రతి ఒక్క టెస్ట్ కూడా ఇన్ఫర్మేషన్, మెడికేషన్, ఏం టాబ్లెట్స్ ఇస్తున్నారు, ఏమేమి సలైన్ ఎక్కిస్తున్నారు, ఏమేమి ఇస్తున్నారు, ఎవ్రీథింగ్. రైట్ టు ట్రాన్స్పరెన్సీ ఇన్ ప్రైసింగ్. చెప్పాను కదండి, తెలంగాణ మెడికల్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్, ప్రైవేట్ మెడికల్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ కింద మనం అన్ని అడగవచ్చు డీటెయిల్స్. ప్రతి ఒక్క కాపీ కూడా తీసుకోవచ్చు. దీనికి మీకు ఆన్లైన్లో మీకు దొరుకుతుంది కూడా, మీకు పీడిఎఫ్ ఫైల్ డౌన్లోడ్ చేసుకొని చూడండి ప్రైసింగ్ గురించి, ఆల్ ఇన్ఫర్మేషన్. దాంతో రైట్ టు గెట్ ఏ సెకండ్ ఒపీనియన్. మీరు సెకండ్ ఒపీనియన్ కంపల్సరీ తీసుకోండి. డాక్టర్ చెప్పిందే వేదవాకు కాదు. 3 డాక్టర్స్ని కలవండి, 3 హాస్పిటల్స్కి వెళ్ళండి, ఎక్కడ మీకు బెటర్ అనిపిస్తే అక్కడ చేసుకోండి. ఎందుకంటే పైసలు మీ దగ్గర నుంచి వెళ్తుంది, మీరు కట్టిన ఒక ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర వెళ్తుంది కాబట్టి మీరు ఆలోచించి కరెక్ట్ డెసిషన్ తీసుకోండి. రైట్ టు ఇన్ఫర్మేషన్. ఏదైనా క్లియర్గా ఛార్జెస్ కరెక్ట్గా కనపడకపోతే మీరు అడగచ్చు, కన్సర్న్ డాక్టర్ని అడగాలి. డాక్టర్ గారు ఈ టెస్ట్ ఎందుకు చేస్తున్నారు, ఇంత ఛార్జ్ అవుతుందా, నేను బయట చేసుకోవచ్చా అని అడగండి. అంతే. ఆయన బాధపడతాడు, డాక్టర్ బాధపడతాడు, హాస్పిటల్ బాధపడతారు, డయాగ్నోస్ వాళ్ళు మనకేం చుట్టాలు కాదు, మన డబ్బులు తీసుకుంటున్నారు కదా. కాబట్టి మన హక్కు ఇది తెలుసుకోవాలి, ఇది మన బేసిక్ రైట్స్. మన కంప్లైంట్ ఉంటే కూడా చెప్పండి, సార్ డాక్టర్ గారు నాకు అర్థం కాలేదు, డయాగ్నోస్టిక్ హాస్పిటల్ స్టాఫ్ ఉంటారు, మార్కెటింగ్ స్టాఫ్ వల్ల, హాస్పిటల్ బిల్లింగ్ స్టాఫ్ కూడా ఉంటారు, మాకు ఇది అర్థం కాలేదండి, మాకు ఇది ఓవర్ ఛార్జ్ చేస్తున్నారు అనిపిస్తుంది, మేము వీ కెన్ రైజ్ ఎ కంప్లైంట్. We will raise a complaint. We will raise a complaint to the consumer forum. అందుకే ప్రతి డాక్యుమెంట్స్ పెట్టుకోండి, ప్రతి రేట్స్ అన్ని కంపేర్ చేయండి, సాఫ్ట్ కాపీస్ తీసుకోండి, రైట్ ఇన్ఫర్మేషన్ తీసుకోండి. ఈవెన్ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా రైట్ ఇన్ఫర్మేషన్ కింద అడగొచ్చు అన్ని ఇన్ఫర్మేషన్. దాని తర్వాత పేషెంట్ రైట్స్ గ్రూప్స్ అనమాట, SaveThePatient.in అని ఒక వెబ్సైట్ చూశాను, అది నేను మీకు షేర్ చేస్తున్నాను. ఐ నీడ్ టు వెరిఫై ఫ్రమ్ దట్. పేషెంట్ రైట్ గ్రూప్స్ చూడండి, ఇవన్నీ కూడా తెలంగాణలోని ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండి. పబ్లిక్ హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ది ఇందాకనే చెప్పాను, కన్స్యూమర్ హెల్ప్ లైన్, ఆరోగ్యశ్రీ హెల్ప్ డెస్క్ ఇస్ 104. ఇవన్నీ కూడా మీరు చూసుకోండి, ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి అందరికీ.
మనము ఈ స్వచ్ఛంద సంస్థ గురించి తెలుసుకుందాం. ఓకేనా? యా, స్వచ్ఛంద సంస్థలో చాలా ఇంపార్టెంట్ ఏంటి? బైలాస్ ఎలా ఉండాలి? మీ అసోసియేషన్, ఇక్కడ ఒక అసోసియేషన్కి జస్ట్ ఫర్ ద పర్పస్ చెప్పాను. క్యాచ్ అండ్ పెట్టాం. సిటిజన్స్ యాక్షన్ టు కర్బ్ హెల్త్ కేర్ అబ్యూస్. రిజిస్టర్డ్ ఆఫీస్ ఎక్కడ ఉంటుంది? ఏరియా ఆఫ్ ఆపరేషన్ ఎక్కడ? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్? ఆఫీస్ ఎక్కడ ఉంది? ఫోన్ నెంబర్, డీటెయిల్స్ ఏమేమి ఉన్నాయి? దాని తర్వాత ఎంతమంది మెంబర్స్ ఉన్నారు? చెప్పాను కదా ఇంతకుముందు 11 మంది మెంబర్స్ ఉండాలి. వాళ్ళకి ఎవరు కూడా పోలీస్ కేసు ఏమి ఉండకూడదు. వాళ్ళు నాన్ పొలిటికల్, నాన్ రిలీజియస్, నాన్ కాస్ట్ బేస్డ్ ఉండాలండి. అప్పుడే ఈ మీ స్టార్ట్ చేసిన స్వచ్ఛంద సంస్థ అంచెలంచెలుగా ఎదుగుతుంది. మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటంటే టు ఫైట్ అగేన్స్ట్ అన్ఎథికల్ అండ్ ఇల్లీగల్ ప్రాక్టీసెస్ ఇన్ ద మెడికల్ అండ్ హెల్త్ కేర్ సెక్టర్స్, to promote ethical medical practices and transparency in healthcare services, to create awareness among the public about the rights in healthcare. నేను చేసేది పాయింట్ నెంబర్ సి. ఐఎమ్ క్రియేటింగ్ అవేర్నెస్. ఒక అవగాహన ఇస్తున్నాను అందరికీ. ఈ 2 తెలుగు రాష్ట్రాల, తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ ఎక్కడున్నా, ఏ 3 ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా మనం సంప్రదించవచ్చు. నేను ఇదే గైడ్లైన్, ఈ వీడియో చూడొచ్చు, ఎదుటి వాళ్ళకి షేర్ కూడా చేయొచ్చు. ఎవరితోటి కూడా మనం పోరాటం కోసం కాదు, మనం ఒక బాధ్యత గల పౌరుడుగా ఉండి కరెక్ట్గా మాట్లాడి కన్సర్న్ డాక్టర్తో, హాస్పిటల్తో మాట్లాడి మన హక్కుల గురించి మనం తెలుసుకోవాలి. దాంతో టు వర్క్ విత్ గవర్నమెంట్ అండ్ రిఫార్మ్స్ ఇన్ హెల్త్ కేర్ పాలసీ. మీరు ఒక స్వచ్ఛంద సంస్థ మీరు కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేశారనుకోండి, కరెక్ట్గా అయితే మంచిదే కదా, అందరికీ తెలుస్తుంది మీ మోడల్ ఏజెన్సీ ఏంటి, మీరు ఎలా చేస్తున్నారు. చాలా మటుకు ప్రైవేట్ కంపెనీస్లో సిఎస్ఆర్ అంటామండి, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటాం. చాలా మటుకు హాస్పిటల్స్లో కూడా ఉంటుంది సిఎస్ఆర్ కింద. సిఎస్ఆర్ కింద ఏంటంటే సింపుల్గా చెప్తాను, కొన్ని పెద్ద పెద్ద హాస్పిటల్స్ గవర్నమెంట్లో వాళ్ళకి పరిచయం ఉండారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే 25% ఆఫ్ ద బెడ్స్ ఈజ్ దేర్ ఫర్ పువర్ పీపుల్ అంటారు. జనరల్లీ నిజంగా ఇస్తారా లేదా తెలియదు, అది కనుక్కోవాలి. చాలా మటుకు హాస్పిటల్స్ అండ్ వాళ్ళు స్టార్ట్ చేసిన బ్రాండ్ నేమ్ ఒకటి ఉంటుంది, వాళ్ళు ఇచ్చే చెక్స్, బిల్స్ మాత్రం వేరే దాని పేరు మీద ఉంటుంది. అందుకే రీసెర్చ్ అసోసియేషన్, క్లినికల్స్ అని అట్లా పెడతారు చెక్స్ ఇచ్చేది. అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు ఇచ్చే చెక్స్ కానీ, వాళ్ళు హ్యాండిల్ చేసే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్, వాళ్ళ ఆడిట్స్ అన్నీ కూడా చేయాలి. అందుకే వాళ్ళ ఆడిటర్స్, ప్రతి ఒక్క హాస్పిటల్ కానీ, ప్రతి ఒక్క డయాగ్నోస్టిక్ ల్యాబ్ ఆడిటర్స్ ఎవరు అది కూడా తెలుసుకోండి. యాజ్ అ కన్స్యూమర్ చాలా ఇంపార్టెంట్ ఇది. వాళ్ళు ఆడిట్ రిపోర్ట్స్ చేస్తున్నారా లేదా, ఇన్కమ్ ట్యాక్స్ రిపోర్ట్స్ ఫైల్ చేస్తున్నారు, ఐటీఆర్ ఫైల్ చేస్తున్నారా లేదా, అది కూడా తెలుసుకోండి. ఇవన్నీ కూడా ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ యువర్ స్వచ్ఛంద సంస్థలో. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైతే రిటైర్ అయిన పీపుల్ ఉంటారో, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, జ్యుడిషియరీ నుంచి, లీగల్ నుంచి, హెల్త్ కేర్ నుంచి, ఇంజనీరింగ్ సెక్టర్, వాళ్ళందరూ కూర్చొని ఫామ్ చేసి మీరు హెల్ప్ చేయొచ్చు. నిజంగా మీరు సొసైటీకి మనం హెల్ప్ చేయాలంటే మీరు మీ నచ్చిన పేరుతో నచ్చిన స్వచ్ఛంద సంస్థ స్టార్ట్ చేసి ప్రతి ఒక్క జిల్లాల్లో, ప్రతి ఒక్క మాల్మూరు గ్రామీణ ప్రాంతంలో మన వాలంటీర్, మీ స్వచ్ఛంద సంస్థ వాలంటీర్ అక్కడ ఉండాలి. ఎవరికి ఏమైనా ఆపద వచ్చినా అక్కడ ఉండాలి. గొడవ పెట్టుకోవడానికి కాదు, గొడవలు వచ్చి చేయడానికి కాదు, ఏమవుతుంది సరిగ్గా దాన్ని చెక్ చేయడానికి. అంతనే చెకింగ్ స్టార్ట్ అయితే అన్నీ సెటరేట్ అయిపోతుందండి, అందరు దారిలోకి వస్తారు. ఈ అనెథికల్ ప్రాక్టీసెస్ ఏదైతే ఉన్నాయో అన్నీ దారిలోకి వస్తాయి. ఇప్పుడు ఏది లేదు కాబట్టి విచ్చలవిడితనం అవుతుంది. ఈ విచ్చలవిడితనాన్ని ఏ పొలిటికల్ పార్టీ సెట్ చేయడానికి ట్రై చేస్తలేదు. నేషనల్ పార్టీ అయినా, మన స్టేట్ పార్టీస్ అయినా, ఎందుకంటే అందరూ గూడు పుటాని. అందుకే దాని గురించి ఒక సామాన్య పౌరుడుగా, మనం సామాన్యుడిగా ఈ పోరాటం మొదలుపెట్టాలి. ఒక స్వచ్ఛంద సంస్థ స్టార్ట్ చేయాలి. మెంబర్స్ అందరికి అవగాహన రావాలి. హెల్త్ కేర్ ఏంటి, బిల్లింగ్ ఏంటి, ఇన్సూరెన్స్ ఏంటి, ప్రతి ఒక్కరికి వచ్చిన అవగాహనతోటి మీరు స్టార్ట్ చేయండి. ప్రతి మాల్మూరు ప్రాంతంలోకి వెళ్ళిపోవాలి మనం. ప్రతి వాళ్ళ యంగ్స్టర్స్ అందరు ఉన్నారు, వాళ్ళకి ఇంటర్న్షిప్ ప్రాజెక్ట్స్ చేయండి. అందరు ఇప్పుడు ఎన్ఎస్ఎస్ టీమ్ ఉంటుంది, వాళ్ళందరూ కూడా ఇంటర్న్షిప్ ప్రాజెక్ట్స్ కింద చేయండి. ఈ స్వచ్ఛంద సంస్థలు చేస్తే చాలా బాగా రిజల్ట్స్ వస్తాయి. వాళ్ళకు కూడా ఒక అవగాహన వస్తుంది. బర్రె పుట్టి మనం ఒక ఫిజికల్ హెల్త్ కాదు కదా, మెంటల్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మెంటల్ హెల్త్ కూడా అందరు మాట్లాడాలి. ఒకరికి డిప్రెషన్ రావచ్చు, ఒక సూసైడ్ చేసుకోవాలని ఫీలింగ్ ఉంటుంది, ఎందుకు అనేది తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరిని జడ్జి చేయడం కాదు. అందుకే చాలా చాలా ఇంపార్టెంట్. ఒకటి ఫిజికల్ హెల్త్గా కాదు, మనకు మెంటల్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. తప్ప ఏం లేదు, సైకాట్రిస్ట్ని కలవాలి, సైకాలజిస్ట్ని కలవాలి, కౌన్సిలర్ని కలవాలి, అందరినీ కలవాలి, తప్పేం లేదు. అరే ఏమిరా నువ్వు మెంటల్ హాస్పిటల్ ఉంది, మెంటల్ అయిపోయినావా, ఆ మాటలు బంద్ చేయండి. అందరికి మంచిగా ఆరోగ్యం ఉన్నా కానీ కొంతమందికి ఇష్యూస్ వస్తాయి. రీసెంట్లీ పేపర్స్లో కూడా చూసాం, దీపికా పడుకోనే పెద్ద హీరోయిన్, నేషనల్ కాస్ట్లీయెస్ట్ హీరోయిన్ ఇన్ ద కంట్రీ,
ఆమెకు అన్ని బ్రాండ్స్ వస్తున్నాయి, అడ్వర్టైజింగ్ వస్తుంది, మంచిగా పెళ్లి చేసుకుని అయినా కానీ ఆమెకు డిప్రెషన్ వచ్చింది. మరి దాని గురించి ఏమంటారు? అందుకే ఆమె ఒక ఫౌండేషన్ పెట్టుకుంది మెంటల్ హెల్త్ అవేర్నెస్ గురించి. అంటే చాలా మంది చేస్తున్నారు. అందుకే మెంటల్ హెల్త్ చాలా ఇంపార్టెంట్ అండి, ఉట్టి ఫిజికల్ హెల్త్ కాదు. ప్లస్ ఇన్సూరెన్స్ పాలసీలో మెంటల్ హెల్త్ కవరేజెస్ ఉన్నాయా లేవో అది కూడా చెక్ చేసుకోండి. దాని తర్వాత మెంబర్షిప్, అది మీరు డిసైడ్ చేయొచ్చు. ఎనీ సిటిజన్ ఆఫ్ ఇండియా అబవ్ 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉండాలి, అడల్ట్ ఉండాలి, షుడ్ బి ఎలిజిబుల్. అండ్ మెంబర్ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ క్రిమినల్ రికార్డ్, ఎఫ్ఐఆర్ ఏ పోలీస్ స్టేషన్లో కూడా రిజిస్టర్ అవ్వకూడదు. అండ్ ఈ మెంబర్ కూడా ఏంటి, నాన్ పొలిటికల్, నాన్ రిలీజియస్ అండ్ నాన్ కాస్ట్ బేస్డ్. ఇంతకుముందే చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. మెంబర్షిప్ ఎలా పెట్టాలి, ఏం చేయాలని ప్రతి మీ స్వచ్ఛంద సంస్థ రూల్స్ ప్రకారం మీరు డిసైడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత మెంబర్స్ మీరు ఎలా అందరు మీరు అనుకున్న లక్ష్యం ఏంటి, దానికి ఎలా మీరు ప్లాన్ వేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అనేది అందరితో డిస్కస్ చేయాలా. ఈ బైలాస్ అనే కాపీస్ మీరు ఏమైనా ఎక్స్ట్రా పాయింట్స్ యాడ్ చేసుకోవచ్చు, ఈ పాయింట్స్ ఉన్నాయి కూడా డిలీట్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్క మెంబర్ దగ్గర బైలాస్ అనేది ఉండాలి, ఇది మ్యాండేటరీ. జనరల్ బాడీ మీటింగ్స్ ఎప్పుడు ఉన్నాయి, దాని కోరం ఏంటి, అవన్నీ కూడా మీరు డిసైడ్ చేసుకోవచ్చు. స్టాండర్డ్ ఏంటి అండి, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, ట్రెజరర్. దాంట్లో ఇంపార్టెంట్ ఇస్ ప్రెసిడెంట్, సెక్రటరీ అండ్ ట్రెజరర్. టైం టు టైం రిపోర్ట్స్ అన్ని అప్డేట్ చేయాలి. ఫండ్స్ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, ఎంత ఫండ్స్ ఇస్తున్నారు, అవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. ఎలా చేస్తున్నారు, ఒక ఎక్సెల్ షీట్ ఇస్ అందరు మెంబర్స్కి టైం టు టైం వెబ్సైట్లో పెట్టాలి. ఇవన్నీ కాకుండా వెబ్సైట్ మీరు ఎన్జిఓ దర్పణ్ అనే పోర్టల్లో రిజిస్టర్ చేయించుకోవాలి. మీ ఎన్జిఓ చేసుకుంటే ఒక 2 years తర్వాత మీకు అన్ని ఫండ్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏది ఉంటే దానికి కూడా ఎలిజిబిలిటీ ఉంది. ఇక్కడ మీరు ఎన్జిఓ దర్పణ్ అని కొట్టి తెలుగు అని కొట్టండి, గూగుల్లో కొడితే నా యూట్యూబ్ లింక్ వస్తుంది. ఆ యూట్యూబ్ లింక్లో ఎన్జిఓ దర్పణ్ కావాల్సిన ఏంటి ప్రొసీజర్ అనేది మొత్తం యూట్యూబ్లో చేసి పెట్టాను. తెలుగులో ఉంది, హిందీలో ఉంది, ఇంగ్లీష్లో కూడా ఉంది. మీకు నచ్చిన లాంగ్వేజ్లో మీరు చూసుకోండి. అందుకే చాలా మటుకు తెలుగు స్టేట్స్ నుంచి చాలా మంది ఫోన్ చేశారు కాబట్టి వాళ్ళకు కూడా ఇది హెల్ప్ అవుతుందని నేను వీడియో చేస్తున్నాను. ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఎవరెవరు ఉండాలి, ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ ఉందండి బైలాస్లో. అది మీకు తెలుసు, చాలా మందికి తెలుసు, నేను కొత్తగా చెప్పనవసరం లేదు. మీటింగ్స్ ఎప్పుడెప్పుడైతే కోరం ఏంటి, 1/3 ఉండాలా, 2/3 ఉండాలా, అది మీరు డిసైడ్ చేసుకోండి. మెంబర్షిప్ ఎవరైనా వరుసగా రాకపోయి, నేను ఆన్లైన్ ఫేస్బుక్, వాట్సాప్లో ఒక మీటింగ్లో పెడతాను, నేను జూమ్ కాల్స్లో వస్తాను, నేను పర్సనల్ మీటింగ్స్ అటెండ్ కానంటే ఇయర్లో నా నా ఉద్దేశంలో వేస్ట్. అట్లీస్ట్ ఒక 3 మీటింగ్స్ అయినా ఫిజికల్ మీటింగ్స్ అటెండ్ అవ్వాలి ఎవరి మెంబర్ అయినా, ఎందుకంటే ఒకరికొకరు పరిచయం పెరుగుతుంది. ఫోన్ జూమ్ కాల్స్, ఆన్లైన్ మీటింగ్స్లో జరగదండి. అది మీ ఇష్టం, మీ స్వచ్ఛంద సంస్థ ప్రకారం మీరు చేసుకోవచ్చు. డిస్క్వాలిఫికేషన్, ఎప్పుడు మీ మెంబర్ని డిస్క్వాలిఫై చేస్తారు అనేది ఇంపార్టెంట్. టర్మినేషన్ అవసరం లేదండి. సార్ మీకు మాకు పడతలేదు మేడం, మీకు మాకు పడతలేదు కాబట్టి మీరు మెంబర్షిప్ మీరు వాళ్ళే వెళ్ళిపోతారు. పాయింట్ ఇస్ లైక్ దాట్. అందరు కలిసికట్టుగా ఒక టీం లాగా చేయాలండి ఇది. నేను ఇండివిజువల్గా, నేను సోలోగా చేస్తాను, నేనే అపరిచితుడు, కమల్ హాసన్, నేనే ఇది విక్రమ్ అనేసి ఫైటింగ్ చేస్తే సన్నీ డియోల్ దామిని అనుకుంటే కాదు. నిజ జీవితం వేరే, సినిమా జీవితం వేరే. అందుకే ప్రతి ఒక్కటి కూడా అర్థం చేసుకుందాం, శాంతియుతంగా పరిష్కరించుకుందాం. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకటి ఆల్రెడీ మనం బాధల్లో ఉన్నాం, అరే మనకు తెలిసిన వ్యక్తికి పాపం ఆరోగ్యం క్షీణించింది కాబట్టి ఆ బాధ నుంచి బయటపడేసరికి ఇంకొక తలకాయ నొప్పి రాకూడదు కదా దీని ద్వారా. అందుకే శాంతియుతంగా పరిష్కరించుకోవడమే మంచి సొల్యూషన్. ఆలోచించండి. మన వల్ల కానప్పుడు మనకు తెలిసిన వ్యక్తి, మీ స్వచ్ఛంద సంస్థ వ్యక్తి అక్కడ హెల్ప్గా వాలంటీర్గా ఉంటారు. అందుకే ఈ స్వచ్ఛంద సంస్థ స్టార్ట్ చేయాలి. చెప్పాను కదా, అకౌంట్స్, ఫైనాన్స్ అని కరెక్ట్గా ట్రాన్స్పరెన్సీ ఉండాలి, ఆడిట్ రిపోర్ట్స్ కరెక్ట్గా చేయాలి, ప్రతి మెంబర్ దగ్గర కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఎంత డబ్బులు వచ్చినాయి, ఎంత ఖర్చు పెట్టారు, ఎంత మిగిలింది, తప్పేం లేదు, కరెక్ట్గా ఉంచండి. 100 రూపాయల కంటే అబౌవ్ ఉంటే ప్రతిదీ బిల్లు తీసుకోవాలి. ఇవన్నీ కాకుండా ఇప్పుడు ఎఫ్సిఆర్ఏ అంటారు, ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేటరీ యాక్ట్ అని, ఇంటర్నేషనల్ సంస్థలు కూడా మనకు ఫండింగ్ ఇస్తాయి. మనకు తెలిసిన చుట్టాలు కానీ మన పిల్లలే విదేశాల్లో ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఫండ్స్ ఇవ్వచ్చు. కాకపోతే మనకు కరెక్ట్గా ఆడిట్స్ అవన్నీ పెట్టి 3 years ఆఫ్ ఆడిట్ రిపోర్ట్స్ కరెక్ట్గా సబ్మిట్ చేయాలండి, అప్లోడ్ చేయాలి ఎన్జిఓ దర్పణలో. చేయకపోయినా కంపల్సరీ మెయింటైన్ చేయాలి. ఫొటోస్ ఏమేమి మీరు ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారు, ఏం చేశారు అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ప్రతి ఒక్క స్వచ్ఛంద సంస్థ ఏం చేయాలి, ఇప్పుడు 12 months ఉంటాయి, ప్రతి 3 నెలలకు ఒకసారి ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేయండి, ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్. హెల్త్ కేర్ ఏంటి, హాస్పిటల్ ఏంటి, ఇన్సూరెన్స్ ఏంటి, ఎలా చేయాలి అంతనే. ఒక్కొక్కసారి ప్రతి 3 నెలలకు ఒక్కొక్క టాపిక్ తీసుకొని చేయండి. డాక్టర్స్ని ఇన్వైట్ చేయండి. డాక్టర్స్ చెప్పే ప్రాబ్లమ్స్, వాళ్ళ ప్రాబ్లం కూడా మనం వినాలి కదా. హాస్పిటల్ స్టాఫ్ ఉంటారు, వాళ్ళు కూడా పిలవండి. వాళ్ళు కూడా బయట వాళ్ళు కాదు, వాళ్ళు కూడా మనలాగానే కదా, మన లోకల్ కూడా వాళ్ళు అక్కడ పనిచేస్తున్నారు కదా. ఇప్పుడు హాస్పిటల్ డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు, మెడికల్ సప్లై చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళని కూడా పిలవండి. ఇప్పుడు రీసెంట్గా వీడియోస్ చూస్తున్నాం, మన గాంధీ హాస్పిటల్ అక్కడంతా కూడా దగ్గర 40 కోట్లు డ్యూస్ ఉన్నాయి.
హాస్పిటల్ వెండర్స్ ఎవరైతే సప్లై చేసేవాళ్ళు ఉన్నారు వాళ్ళకే డబ్బులు రాకపోతే ఈ ప్రయోజనం ఏముందంటే వాళ్ళు ఎట్లా సప్లై చేస్తారు? ఆ గవర్నమెంట్ హాస్పిటల్ పోతే అక్కడ దొరకదు, పైసలు రాదు. మరి టెండర్స్ కాల్ చేస్తారు, లీస్ట్ L1 L2 బేసిస్ అంటారు. అందుకే గవర్నమెంట్ హాస్పిటల్స్లో డబ్బు రాకపోతే వాళ్ళకి వెండర్స్కి ఇవ్వకపోతే మనం అడగాల, ఎందుకు ఇస్తలేరు మీరు? ఎందుకంటే మన హాస్పిటల్ అది, ప్రతి ఒక్క గవర్నమెంట్ హాస్పిటల్ మనది, ఇండియన్ ట్యాక్స్ పేయర్ది. మనం అడగాల్సింది మీరు ఇవ్వండి సార్ ఫస్ట్ అది అని చెప్పాలి. ముఖ్యమంత్రికి, ఎంపీ గారికి, ఎమ్మెల్యే గారికి కూర్చోబెట్టి. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి ఏం చెప్తున్నానంటే, ప్రతి ఒక్క ఎంపీ గారికి ఎంపీ ల్యాడ్స్ ఫండ్ అని ఉంటుందండి. ప్రతి ఒక్క ఎంపీ గారికి 5 కోట్లు ఇస్తుంది ఇండియన్ పార్లమెంట్. ఆయన 5 ఏళ్ళు ఉంటాడు, ఆమె 5 ఏళ్ళు ఉంటుంది. అంటే 5 కోట్లు ఇంటూ 5 25 కోట్లు. ప్రతి ఎమ్మెల్యే గారికి ఏ రాష్ట్రం, తెలంగాణ అని ఏ పైన జనరల్లీ ₹1 ఇస్తారు సంవత్సరానికి. అంటే ఆయన 5 ఇయర్స్ టైం ఉంటే అదొక 5 కోట్లు, అంటే దగ్గర 30 కోట్లు. 30 కోట్లు కాకుండా 20 కోట్లు. ఆ 20 కోట్లలో బిల్స్ కానీ ఏదైనా ఉంటే కానీ మాట్లాడి ఎంపీ గారితో మాట్లాడించి హాస్పిటల్ తోటి, సీఎం గారితో, ఆ కన్సర్న్ స్టేట్ సీఎంనో డిప్యూటీ సీఎంనో కలిసి, సరే ఈ ప్రాబ్లం అవుతుంది, గవర్నమెంట్ హాస్పిటల్స్తో బిల్స్ వస్తలేవు, వెండర్స్ కొత్త ఎక్విప్మెంట్ కానీ మెడిసిన్స్ కానీ సప్లై చేయలేకపోతున్నారు, దయచేసి చూడండి సార్, కొంచెం ఫండ్స్ రిలీజ్ చేయండి అని చెప్తే చేస్తారు కదా. మనకు అవసరం లేని ఫండ్స్ అన్ని, అవసరం లేని ఏదేదో ఈవెంట్స్ కండక్ట్ చేస్తారు గవర్నమెంట్స్. ప్రజలకు ఉపయోగపడే ఈవెంట్స్ చేయాలి. దాని తర్వాత డిజల్యూషన్ క్లాజ్, ఎప్పుడైతే మీరు డిజల్యూషన్ చేయాలనుకుంటారో, అసోసియేషన్ తీసేయాలనుకుంటున్నారో, అది మీరు అందరు కూర్చొని మాట్లాడుకొని డిసైడ్ చేయొచ్చు జనరల్ బాడీలో. ఇది రివ్యూ అండి. అందుకే దయచేసి సభా సరస్వతి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో, నేను మళ్ళీ మీకు అందరికీ చెప్తున్నాను, నాకు ఏ హాస్పిటల్ అన్నా, ఏ డాక్టర్ అన్నా నాకేం నెగటివ్ ఇమేజ్ లేదండి. మనం చాలా ఇంపార్టెంట్ అంటే ఒక కన్జ్యూమర్గా, మీరు బాధితులే, నేను బాధితులే, ఎవరైతే వీడియో చూస్తున్నారో. కాకపోతే మనం దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఒక స్వచ్ఛంద, ఇప్పుడు చెప్పాను కదండి, మనం ఒక ఫ్లాట్ తీసుకున్నా దానికి ఒక రేరా అని ఉంటుంది. ఒక ఇల్లు కొనాలన్నా, ల్యాండ్ కొనాలన్నా రేరా అనేది ఉంటుంది, రిజిస్ట్రేషన్. అలాగే మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కానీ, ఇండియాలో కానీ మనకి హెల్త్ కేర్, ఈ హాస్పిటల్స్ మీద ఎందుకు లేదు, అది మనం మాట్లాడేది తెలుసుకోవాలి. ఇప్పుడు ఇన్సూరెన్స్ ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఇన్సూరెన్స్ ఓంబడ్స్మన్ ఉంది. ఇప్పుడు హాస్పిటల్ మీద వస్తే ఎవరి మీద పోవాలి? ఉంటే కన్స్యూమర్ ఫోరం మీద పోలేం కదా. గవర్నమెంట్ కూడా చర్యలు తీసుకోవాలి. తెలంగాణ రాష్ట్రం ఉన్న గవర్నమెంట్ కానీ, అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న గవర్నమెంట్ కానీ హాస్పిటల్ పెట్టాలి, ప్రతి ఒక్క చార్టర్ పెట్టాలి, ఏమేమి బిల్స్ అని. ప్రతి ప్రైవేట్ హాస్పిటల్ పెట్టాలి బిల్స్. పెట్టకపోతే చెప్పాను కదా మీకు, వీళ్ళ చేతిలో మొబైల్ ఫోన్ ఉంది, ప్రతి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి అడగండి, ఎక్కడ పెట్టారు చూపెట్టండి అని అడగండి. బిల్స్, ఐటమైజ్డ్ బిల్స్ ఎక్కడ ఉన్నాయి, ఎంత చార్జ్ చేస్తున్నారు, అది సిటిజన్స్ చార్టర్ పెట్టకపోతే అయిపోయింది, ఫోటో తీసి పెట్టండి, వీడియోలో పెట్టండి, తప్పేముంది? అది మీ ఇష్టం, మీ హక్కు కదా, మీకు సిటిజన్ హక్కు ఇచ్చింది గవర్నమెంట్. గొడవలకు పోకండి, న్యూసెన్స్ వాల్యూ క్రియేట్ చేయకండి, అది నేను అంటాను. ఎవరితో అని మాట్లాడిన, ఆయన కూడా చదువుకునే మనిషి ఉంటారు, డాక్టర్ గారు ఉంటారు, ఆయన కూడా చెప్పారు సార్ ఇట్లా ప్రాబ్లం అయితే ఇట్లా. ఇంకోటి చాలా బిగ్గెస్ట్ ప్రాబ్లం డాక్టర్స్ దగ్గర నుంచి నాకేమో చెప్పారంటే అండి, పేషెంట్స్ ఉంటారు, ఏదో అయితే ఉంటుంది, ఏమైనా దాని పోయి కొట్టేస్తాం వాళ్ళు. ఎస్పెషల్లీ గవర్నమెంట్ హాస్పిటల్ యంగ్ డాక్టర్స్ పనిచేస్తుంటారు, సీనియర్ డాక్టర్స్. ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ అక్కడంటే సెక్యూరిటీ స్టాఫ్ ఉంటారు, గవర్నమెంట్ హాస్పిటల్ యంగ్ డాక్టర్స్ పనిచేస్తుంది, దాని కొట్టేస్తాం వాళ్ళు. యాజ్ అ పేషెంట్ కానీ ఉండేది బాధ ఉంటుందండి, బట్ వాళ్ళు కాదు కదా మెయిన్ పేషెంట్. వాళ్ళు సరిగ్గా రాలేదు, టైంకి చేయలేదు, డెఫినెట్లీ యూ హ్యావ్ టు ఫైల్ ఏ కంప్లైంట్. పోలీసులు ఉన్నారు కదా. క్రిమినల్ నెగ్లిజెన్స్ వస్తుంది, మెడికల్ నెగ్లిజెన్స్ కూడా మీరు ఫామ్ చేయొచ్చు. చాలా కేసెస్ ఉన్నాయి, ఆన్లైన్లో చెక్ చేయండి. మెడికల్ నెగ్లిజెన్స్ మీద ఎన్నో కేసెస్ ఫైల్ అయినాయి, ఎన్నో డాక్టర్స్ మీద, ఎంతోమంది హాస్పిటల్స్ మీద. అందుకే ఒక సామాన్యుడిగా మనకి ఏం లేదు అనేసి అనుకోకండి, మనందరం కలిసికట్టుగా చేయాలి, ఒక టీమ్గా చేయాలి. ఒక సింగిల్ మ్యాన్, వన్ మ్యాన్ ఎంటిటీగా చేస్తే 100% మీరు టార్గెటెడ్ అవుతారు. మీరు అవ్వడానికి ఇష్టం ఉంటే పర్వాలేదు, అది మీ చాయిస్, అది ఎవరు కాదనలేదు. కాకపోతే మీకు ఇదే కాకుండా వేరే పనులు కూడా ఉంటాయి కదా, మీ బిజినెస్ ఉంటుంది, మీ స్కూల్ ఉంటుంది, మీ జాబ్ ఉంటుంది, అవన్నిటి మీద కూడా మీరు కాన్సన్ట్రేట్ చేయాలి కదండి. అందుకే హాస్పిటల్కి ఎవరైనా వెళ్ళినా కానీ, అన్ఫార్చునేట్లీ వెళ్ళినా, ఏదైనా ట్రీట్మెంట్ అయితే కరెక్ట్ బిల్ తీసుకోండి, కరెక్ట్గా క్లెయిమ్స్ అడగండి, ఇన్సూరెన్స్ కంపెనీ కూడా అడగడం మన హక్కు. అందుకే నేను ఇవన్నీ కూడా మీతో నేను షేర్ చేస్తున్నాను. నాకు ఎవ్వరు కూడా, ఏ హాస్పిటల్ అయినా, ఏ డాక్టర్ అయినా నాకు ఏమి ఎనిమిటీస్ కాదు, అందరినీ నేను రెస్పెక్ట్ చేస్తాను. నాకు ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే, ఏదైనా మనం శాంతియుతంగా పరిష్కరించుకుందాము, కానిచో కన్జ్యూమర్ ఫోరంకి వెళ్తాము, ఇన్సూరెన్స్ ఓంబడ్స్మన్కి వెళ్తాము. అది నా పాయింట్ అంతే, ఈ వీడియో చేయడానికి కారణం అది. మీకు ఏదైనా క్వశ్చన్స్ ఏదైనా ఉంటే నన్ను అడగండి, నాకు తెలిసిన నాలెడ్జ్లో నేను మీతోటి షేర్ చేస్తాను. ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్ ఆన్ ఆల్ దీస్ థింగ్స్. నాకు తెలిసిన నాలెడ్జ్లో మీరు ఏదైనా నాకు మెసేజ్ పంపిస్తే డెఫినెట్లీ నేను మీతో షేర్ చేస్తాను.
ధన్యవాదాలండి. సభా సరస్వతి నమస్కారం. భారత్ మాతాకి జై హో. జై హింద్. ఆరోగ్యంగా ఉండండి.